మంచిదండి. కంటిన్యూ చేద్దాం. ఆ ఒలీవ కొండ మీద ప్రభువు శిష్యులు అడిగినటువంటి ఆ ప్రశ్నలకు ప్రభువా మరి ఈ సంగతులు ఎప్పుడు జరుగును? మీ యొక్క రాకడకు, యుగ సమాప్తికి సూచనలు ఏంటి అని అడిగినప్పుడు మరి ఆయన మరి కొన్ని సూచనలు చెప్పడం జరిగింది. అది మీకు విషయాలు లాస్ట్ వీకు అవి మీతో పంచుకోవడం జరిగింది. మరి ఈ మత్తయి సువార్త 24వ అధ్యాయం చూస్తే ఈ స్లైడ్ మీద మీరు చూస్తుంది ఏంటి అంటే మొత్తం ఈ 24వ అధ్యాయం అంతట్లో కూడా ఈ యొక్క అవుట్లైన్ మీరు చూస్తున్నారు. అధ్యాయ విభజన, ఈ చాప్టర్ అవుట్లైన్ ఇక్కడ స్లైడ్ మీద ఉందన్నమాట. సో మనం చూసినప్పుడు ఆయన రాకడకు గల గుర్తులు ప్రభు అక్కడ తెలియజేస్తూ ఉన్నారు. అలాగే ఏ రీతిగా మరి ఆ యొక్క యూదుల మీదకి, యెరూషలేము మీదకి దేవుని తీర్పు రాబోతుందో అది కూడా మరి మనం 24వ అధ్యాయంలో 29 నుంచి 31 దాకా మనకు కనిపిస్తుంది. ఇక చివరిగా ఈ అధ్యాయంలో కనిపించేది ఏంటంటే మరి అంత్యకాలం కొరకై మనము ఏ రీతిగా సిద్ధపడి ఉండాలో ఆ విషయాలు చివరి భాగమైనటువంటి 32వ వచనం నుంచి 51 దాకా ఈరోజు మరి ధ్యానం చేసుకోబోతున్నాం. పోయిన వారం మిగతా విషయాలను మీతో పంచుకోవడం జరిగింది. ఒకవేళ ఎవరైనా పోయిన వారం అటెండ్ అవ్వకపోతే మీరు టెక్స్ట్ పంపిస్తే రికార్డెడ్ సెషన్ పంపించమని నేను పంపిస్తాను, అది మీరు చూడొచ్చు. ఈరోజు ఈ చివరి భాగమైనటువంటి 24వ అధ్యాయంలో మత్తయి సువార్త 32వ వచనం నుంచి 52 వరకు ఉన్న భాగంలో మరి ముఖ్యంగా 42వ వచనం నుండి 44వ వచనం ఉన్నటువంటి ఆ ప్రాముఖ్యమైనటువంటి సంగతులను మనము ధ్యానం చేసుకుందాం. కాబట్టి దయచేసి ఎవరైనా మీరు మైక్ ఆన్ చేసుకొని మత్తయి సువార్త 24వ అధ్యాయము 42 నుంచి 44 దాకా చదవండి. దానికంటే ముందు చదవండి. కావున ఏ దినమున మీ ప్రభు వచ్చిన మీకు తెలియదు గనుక మెలకుగా నుండి. ఏ జామున దొంగ వచ్చినో ఇంటి యజమానునికి తెలిసి ఉండి నెడల అతడు మెలకుగా ఉండి తన ఇంటికి కన్నము వేయనీయడని మీరు ఎరుగుదురు. మీరు అనుకున్న గడియలో మనిషి కుమారుడు వచ్చిన కనుకని మీరు సిద్ధంగా ఉండి. గమనించండి, ఇక్కడ మనకు పై వచనాలు ఒక్కసారి చదువుకుందాం బ్యాక్గ్రౌండ్ గా. మరి 37వ వచనంలో ఈ రీతిగా ఉంటుంది. నోవహు దినములు ఎలాగుండెనో మనుష్య కుమారుని రాకడియు అలాగే ఉండును. గమనించండి, యేసు ప్రభువారు అనేక సూచనలు ఇస్తున్నారు కదండి. ఆయన రాకడకు, రెండవ రాకడకు ముందు జరిగే కొన్ని సూచనలు, అలాగే యుగ సమాప్తి ఎప్పుడు జరగబోతుంది దానికి కూడా ఆయన మనకు కొన్ని సూచనలు ఆయన తెలియజేస్తున్నారు. గమనించండి, ఎగ్జాక్ట్ డేటు లేక ఎగ్జాక్ట్ టైము అవి మనకి ప్రభువు మనకు చెప్పకపోయినా అయితే ఆయన రాకడకు ముందు, రెండవ రాకడకు ముందు, అలాగే ఈ యుగ సమాప్తికి ముందు జరగబోయే కొన్ని ప్రాముఖ్యమైనటువంటి సూచనలు మనకు ప్రభు ఇస్తున్నారు. ఆ సూచనలను గమనించినప్పుడు మనం అర్థం చేసుకోవాలి, ఇప్పుడు మరి ఆయన రెండవ రాకడ సమీపముగా ఉన్నది, లేక ఈ యుగ సమాప్తి కూడా దగ్గరలో ఉన్నది అని గమనించి మనము ఎలా సిద్ధపడాలో ప్రభు వారి కింద తెలియజేస్తున్నారు. ఇంకొక గుర్తు, ఇంతకుముందు పోయిన వారం కొన్ని గుర్తులు మీకు చెప్పాను. ఈరోజు ఆయన ఇచ్చినటువంటి ఆ సూచనలలో సైన్స్లో ఇంకొక సైన్ ఏంటంటే ఆ దినములు ఎలా ఉంటాయి, నోవాహు దినములు ఎలాగుండెనో మనుష్య కుమారుని రాకడయు అలాగే ఉండను. గమనించిన ప్రభు వారు హీఈస్ గోయింగ్ బ్యాక్ టు ద డేస్ ఆఫ్ నోవాహు దినముల యొద్దకు ఆయన వెళ్తూ ఉన్నారు. ఏం జరిగింది నోవాహు దినములలో? మనం ఆదికాండంలో మనం చదివినప్పుడు ఆదికాండము 8వ అధ్యాయం నుంచి అక్కడ మరి మనకు నోవాహు మరి ఆయన జీవించినటువంటి దినములలో పరిస్థితులు ఎలా ఉన్నాయి, ప్రజలు ఎలా జీవించారు, ఆయన ఎలా జీవించాడు, ఆయన కుటుంబీకులు ఎలా జీవించారు, ఏ రీతిగా ఆనాటి తరపు మీదకు దేవుని ఉగ్రత, దేవుని తీర్పు ఏ రీతిగా వచ్చింది, ఏ రీతిగా ప్రజలు మరి పాపములు జీవించారు, దేవుని యందు భయభక్తులు లేకుండా జీవించారు, మరి అది ఏ రీతిగా మరి దేవుని యొక్క తీర్పుకి కారణమైంది అనే విషయాలు ఒక్కసారి
మనము అది గమనించవలసి ఉంది. కాబట్టి దయచేసి ఆదికాండం ఒకసారి వద్దాం. ఆదికాండము ఒకసారి ఒక వచనాన్ని మనం చదువుకుందామండి. 6వ అధ్యాయము 5వ వచనాన్ని ఎవరైనా మైక్ ఆన్ చేసుకుని త్వరగా చదవండి. ఆదికాండము 6వ అధ్యాయము 5వ వచనం. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపుల్లోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలం చెడ్డదనియు యెహోవా చూచి గమనించండి. నోహ గురించి మరి ప్రభువే చెప్పారు కాబట్టి ఆ సూచక క్రియ అంటే మనుష్య కుమారుని రాక, రెండవ రాకడకు ముందు పరిస్థితులు ఎలా ఉంటాయి, దినములు ఎలా ఉంటాయి అంటే నోవహు దినముల వలె అప్పుడు కూడా ఉంటాయన్నారు. కాబట్టి ఈ నోవహు గురించి మనకి ఆదికాండము 6వ అధ్యాయము 8లో రాయబడింది. కాబట్టి మరి దానికంటే పైన ఉన్నటువంటి ఈ 3 వచనాలు ఆదికాండము 6వ అధ్యాయము 5, 6, 7 చదివితే ఆనాటి పరిస్థితులు మనకు చాలా స్పష్టంగా అర్థమవుతాయి. ఎలా ఉన్నాయండి? నరుల చెడుతనము ఆదికాండము 6, 5 నేను ఇప్పుడు వివరిస్తున్నాను. జాగ్రత్తగా ఆలకించండి. నోట్‌బుక్స్ ఉన్న వాళ్ళు మరి నోట్‌బుక్‌లో అక్కడక్కడ నేను చెప్పే రెఫరెన్సెస్ అయినా, పాయింట్స్ అయినా, లేదు దేవుడు మీకు తెలియపరుస్తున్న విషయాలైనా మీరు చక్కగా వ్రాసుకోండి. చూడండి, నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయము యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యెహోవా చూచి. చూడండి, ఆ దినములలో నోవహు దినములలో ప్రజలు ఏ రీతిగా జీవించారు, వారి యొక్క ఆలోచన విధానం ఏ రీతిగా ఉంది, వారి ప్రవర్తన ఏ రీతిగా ఉంది, వారి గుణము ఏ రీతిగా ఉంది అని ఆలోచిస్తే గమనించండి, వారి హృదయము ఎల్లప్పుడూ ఇక్కడ చూడండి 2 పదాలు ఇక్కడ ప్రాముఖ్యమైన పదాలు ఈ వచనంలో. ఎల్లప్పుడూ అని, తర్వాత ఊహ అంతయు, తర్వాత కేవలము చెడ్డది. ఈ పదాలు మనం చూస్తున్నప్పుడు మూల భాషలో మరి ఒరిజినల్‌గా ఈ యొక్క విషయం రాయబడినప్పుడు ఈ పదాలకు ఎంఫసిస్ ఇవ్వడం జరిగింది. అంటే నొక్కి వక్కానించి ఈ పదాలకు నొక్కి వక్కానించి చెప్పడం జరిగింది. అంటే ఆ రోజుల్లో మనుషుని యొక్క ఆలోచన విధానం, లేక మనిషిని యొక్క ఊహ, తను ఊహించుకునేటటువంటి విషయాలు, తన ప్రవర్తన, తన గుణము ఎల్లప్పుడూ కేవలం చెడ్డదిగా దేవుడు చూచాడు. అంటే ఏదో మనిషి ఆహ్, ఎప్పుడో ఒకసారి చెడుగా ప్రవర్తించడమో, అప్పుడప్పుడు మరి అకేషనల్‌గా ఆహ్, చెడుగా ప్రవర్తించడమో కాదండి. ఎల్లప్పుడూ కేవలము అనే విషయాలు మీరు ఆలోచించండి. ఎల్లప్పుడూ చెడుగానే ఉన్నాడు. ఇంకా ఆ చెడులో కేవలం చెడే. అంటే కంప్లీట్‌గా నెగెటివ్‌గానే మనిషి జీవించడం ప్రారంభించాడు. ఇక ఎల్లప్పుడు కూడా మరి అంతయి కూడా తను ఆలోచించినా చెడే ఆలోచించడం, ఏదైనా పని చేసినా చెడు పనులే చేయడం. ఇంకా ఆ రీతిగా మనుషుని యొక్క ప్రవర్తన ఉంది. అది మరి ఒక రోజు కాదు, లేక ఒక నెల కాదు, ఒక సంవత్సరం కాదు. అలాగా కంటిన్యూయస్‌గా మరి ఉన్నప్పుడు చూడండి, దేవుడు దాన్ని చూచి ఆయన ఎలా స్పందించాడంటే 6వ వచనం ఆదికాండము 6:6 తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నొంది తన హృదయములో నొచ్చుకొనెను. చూడండి, మరి దేవుడు మనుషుని యొక్క జీవితం అలా ఉండడం చూచి, మనుషుని యొక్క హృదయం ఆ చెడుతనంతో, భయంకరమైన చెడుతనంతో నిండుకోవడం చూసి, ఎల్లప్పుడూ కేవలము చెడుని జరిగించటం మరి చూసి దేవుడు ఇక సంతాపడ్డాడు. దేవుడంటే బాధపడ్డాడు. బాధపడి తన హృదయంలో నొచ్చుకున్నాడు. గమనించండి, ఆదికాండం 1లో మనం చూసే విషయం ఏంటంటే, దేవుడు మరి సృష్టిని చేసినందుకు చాలా సంతోషించాడు. బాగుంది, ఇది బాగుంది, దిస్ ఇస్ గుడ్, దిస్ ఇస్ గుడ్ అని ప్రతిరోజు కూడా చివరిలో ఆయన ఏం చెప్పారండి? బాగుంది, ఇది మంచిగా ఉంది, ఇది చక్కగా ఉంది అని దేవుడు సంతోషించాడు. ఇక చివరిగా సృష్టి అన్నిట్లో కూడా అన్ని చేసిన తర్వాత ఇక ఆయన పోలికలో, ఆయన సారూప్యతలో స్త్రీని పురుషుని దేవుడు చేసిన తర్వాత ఇంకా దేవుడు సంతోషించాడు. ఎందుకంటే ఇక మనుషుల్ని, పురుషుని గాని స్త్రీని గాని దేవుడు తన స్వహస్తాలతో ఆయన చేశారు కాబట్టి, తన పోలికలో తన సారూప్యతలో మనుషులు చేశాడు కాబట్టి ప్రభు ఇంకా సంతోషించాడు. ఇంకా మురిసిపోయాడు ఆయన మనుషులు చూసి. చాలా బాగున్నారు అని. అది ఆదికాండం 1లో చూస్తాం. ఒక 5 అధ్యాయాలు దాటిన తర్వాత
6వ అధ్యాయంలో మనిషిని చూసి దేవుడు సంతోషించటం లేదు, సంతాపపడుతున్నాడు, చాలా బాధపడుతున్నాడు, ఆయన మనసులో నొచ్చుకున్నాడు. అసలు ఎందుకన్నా చేశానా అన్నట్టుగా ఆయన బాధపడుతూ ఉన్నాడు, బాధపడుతున్నాడు. కాబట్టి మరి ఇంక తప్పనిసరి పరిస్థితుల్లో మనం ఆదికాండం 6:7లో చూస్తాం, దేవుడు ఒక నిర్ణయాన్ని తీసుకున్నాడు. ఒక కఠినమైన నిర్ణయాన్ని దేవుడు తీసుకోవాల్సి వచ్చింది. అప్పుడు ఏంటి ఆ నిర్ణయం? నేను సృజించిన నరులతో కూడా జంతువులను, పురుగులను, ఆకాశ పక్షాదులను భూమి మీద నుండకుండా తుడిచివేయుదును. ఏలైనగా నేను వారిని సృష్టించినందుకు సంతాపము నొంది ఉన్నాను నేను. గమనించండి, ఇక దేవుడే ఒక కఠినమైన నిర్ణయాన్ని తీసుకుని వచ్చి ఈ సమస్త సృష్టిని ఏదైతే ఆయన చేశారో ఇక ఇదేది కూడా ఉండకుండా మరి దీనిని తుడిచివేస్తాను, దీనిని ఇంకా నాశనం చేస్తాను అని దేవుడు ఒక నిర్ణయానికి రావడం జరిగింది. ఎందుకంటే నరుని యొక్క హృదయపు తలంపులు, ఊహ, ఆలోచన విధానం, ప్రవర్తన, గుణము అంతా కూడా భయంకరమైనటువంటి పాపముతోనూ చెడుతనంతోనూ నిండిపోవడం వల్ల. కాబట్టి అది అండి నోవహు రోజుల్లో ప్రజలు ఏ రీతిగా ఉన్నారంటే ఆ రీతిగా ఎల్లప్పుడూ కేవలం చెడు పనులు చేసేవారుగా ఉన్నారు. ప్రభు చెప్పారు కదా, అంటే అంత్యకాలం ఎలా ఉంటుంది, లాస్ట్ డేస్, ఎండ్ ఆఫ్ ది ఏజ్, యుగ సమాప్తి ఎలా ఉంటుంది, లేక యేసుక్రీస్తు యొక్క రెండవ రాకడకు ఒక గుర్తు ఏంటి అంటే ప్రజలు ఇంకా మళ్ళీ అలాగే ప్రవర్తిస్తారు. అంటే నోవహు దినములో ఎలాగైతే వారు ప్రవర్తించారో ఈ అంత్య దినాలు ప్రజలు కూడా అలాగే ఉంటారు. గమనించిన ఒకసారి మరి మనము అది ఆనాటి పరిస్థితి, ఈనాటి పరిస్థితి రెండు మరి మనము కంపేర్ చేద్దాం. కంపేర్ చేసి చూస్తే కదండి ఎలా ఉన్నారు ఈ దినముల అంత్య కాలంలో కూడా ప్రజలు ఎలా ఉన్నారంటే ఒకటి చూసాం, ఎల్లప్పుడూ మరి నరుని యొక్క ఆలోచన ఎల్లప్పుడూ కేవలము చెడ్డది, ఎల్లప్పుడూ మనిషి చెడు క్రియలు జరిగిస్తూ ఉన్నాడు అని చూసాం. అయితే ఇప్పుడు ఈ యుగ అంతమందు మరి అంత్య దినములలో కూడా ప్రజలు ఇప్పుడు ఎలా ప్రవర్తిస్తున్నారో ఒక విషయాన్ని మీ ముందు పెడతాను. కాబట్టి వచ్చేసి మీరందరూ కూడా మీ పరిశుద్ధ గ్రంథాలను తిమోతికి వ్రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము మొదటి 5 వచనాలు చదువుకుందాం. రాసుకునేవారు ఫస్ట్ రాసుకోండి, తర్వాత చదవండి. పౌలు తిమోతికి వ్రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం మొదటి 5 వచనాలు ఎవరైనా మైక్ ఆన్ చేసుకుని చదవండి. అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చినని తెలుసుకొనుము. ఎలాగనగా మనుష్యులు స్వార్థప్రియులు, ధనాపేక్షులు, బింకములు ఆడువారు, అహంకారులు, దోషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతిద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించువారు, పైకి భక్తి గలవారు వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించిన వారునే ఉందురు. ఇట్టి వారికి విముఖుడువై ఉండుము. చాలండి, థ్యాంక్ యూ బ్రదర్. గమనించండి, అదండి ఈ యుగముల అంతంలో లేక అంత్య దినములలో అపాయకరమైన కాలములు అని పౌలు గారు తిమోతికి రాస్తూ చెబుతూ ఏంటి ఆ అపాయకరమైన పరిస్థితులు అంటే ప్రజలు అంత్య దినములలో లేక యుగాంతమందు కూడా ఎలా స్పందిస్తారు, ఎలా ప్రవర్తిస్తారు, ఎలా జీవిస్తారు, వారి యొక్క ఆలోచన విధానం ఎలా ఉంటుంది, వాళ్ళ మాట తీరు ఎలా ఉంటుంది, వారి యొక్క కోరికలు ఏ రీతిగా ఉంటాయి, వారు చేసే పనులు ఏ రీతిగా ఉంటాయి, వారి బిహేవియర్ ప్రవర్తన ఏ రీతిగా ఉంటుంది, వారి క్యారెక్టర్, వారి గుణం ఏ రీతిగా ఉంటుందో ఆయన ఇక్కడ వర్ణిస్తున్నాడు. వర్ణించినప్పుడు కదండి మనం చూసినప్పుడు ఎగ్జాక్ట్లీ ఈ దినముల అంతము, ఈ దినాల్లో రైట్ ఈ యొక్క మోడర్న్ లేకపోతే దీన్ని మనం ప్రస్తుత కాలాన్ని పోస్ట్ మోడర్న్ ఏజ్ అని కూడా పిలుస్తారు. సో కాబట్టి ఈ యొక్క ఆధునిక యుగమందు ప్రజలు ఎలా ఉన్నారండి, ఎగ్జాక్ట్లీ ఇక్కడ చెప్పినట్టుగానే ఉన్నారు. స్వార్థ ప్రియులు, స్వార్థం ఎక్కువగా ప్రజల్లో పెరిగిపోతూ ఉంది. ధనాపేక్ష కలిగిన వారుగా ఉన్నారు, పింకములాడేవారుగా ఉన్నారు, అహంకారులుగా ఉన్నారు. రైట్, వారి యొక్క మాటలైన ప్రవర్తనైనా అహంకారంతో కూడుకుని ఉంది. దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయత చూపించేవారు ఎక్కువ మంది ఉన్నారు. కృతజ్ఞత లేనివారు అంటే వారు ఏ మేలు పొందుకున్నా కూడా దానికి వారు కృతజ్ఞత లేని వారుగా ఉన్నారు. అపవిత్రులు, అపవిత్రమైన పనులు చేసేవారుగా ఉన్నారు. అనురాగరహితులు, అతిద్వేషులు,
అపవాదకులు, అచ్యుతేంద్రియులు, క్రూరులు, క్రూరమైన పనులు చేయడానికి ఇష్టపడేవారు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, మూర్ఖంగా ఆలోచించడం, మూర్ఖంగా వాదించడం, తండ్రి గర్వాంతులు, దేవుని కంటే ఇక సుఖానుభవమునే ఎక్కువగా ప్రేమించేవారుగా ఉన్నారు. కాబట్టి ఈ లక్షణాలన్నీ కూడా మనం ఎప్పుడు చూస్తాం, ఎప్పుడు చూచాం గతంలో. ఇప్పుడు మనం ఆది కాండము 6వ అధ్యాయం చదువుకున్నాం కదండి. ఆ నోవాహు దినములలో వారు ఆ రీతిగా జీవించారు. అలాగే ప్రభు అన్నట్టుగా ఈ యుగ సమాప్తి యందు కూడా అదే స్థితిలో ప్రజలు కూడా జీవిస్తారు. ప్రజలు కూడా అలాగే ఆలోచిస్తారు. ప్రజలు కూడా అలాగే ప్రవర్తిస్తారని ప్రభువారు ఇక్కడ మత్తయి సువార్త 24లో మనకి అక్కడ చెప్తున్నారు. సో కాబట్టి అది ఒక బలమైనటువంటి గుర్తండి, సైన్. రైట్. ఇది మనం చుట్టూ ప్రజలలాగా ప్రవర్తిస్తుండగా ప్రభు మనకి ఇచ్చినటువంటి ఆ ఇంకొక గుర్తు ఇదే. కాబట్టి మనం ఈ విషయంలో జాగ్రత్త పడి మనం యుగ సమాప్తి యందు మనం కూడా జీవిస్తున్నామని మనం గ్రహించాలి. రైట్. ఇప్పుడు తిరిగి మనం మత్తయి సువార్త 24 వద్దామండి. మత్తయి సువార్త 24 వద్దాం. ఆ మత్తయి సువార్త 24 అధ్యాయాన్ని పోయిన వారం కూడా ధ్యానించాం. ఈ రోజు కూడా మరికొన్ని విషయాలు ఇందులో ఉన్నాయి. ప్రభువు మరి యుగ సమాప్తికి లేక ఆయన రెండవ రాకడకు సూచనలు ఇక్కడ తెలియజేస్తున్నారు. అందులో భాగంగా ఈ నోవాహు దినములు ఎలాగుండెనో మత్తయి సువార్త 24:37 చదువుతున్నాను. నోవాహు దినములు ఎలాగుండెనో మనుష్య కుమారుని రాకడయు అలాగే ఉండెను. ఏం జరిగింది ఆ రోజుల్లో అంటే, జల ప్రళయమునకు ముందటి దినములలో నోవహు ఓడలోనికి వెళ్ళిన దినము వరకు వారు తినుచు, త్రాగుచు, పెళ్లి చేసుకొనుచు, పెళ్లికిచ్చుచుండిరి. చూసారండి, తినుచు, త్రాగుచు, పెళ్లి చేసుకొనుచు, పెళ్లికిచ్చుచుండిరి. అంటే ఆ రోజుల్లో నోవహు దినములలో ఇక ప్రజల యొక్క జీవితం ఏ రీతిగా ఉండేది అంటే, వారి ఆలోచన విధానం అంతా కూడా దేని చుట్టూ తిరుగుతూ ఉండేదంటే, లేక వారు ఎటువంటి సిద్ధాంతాన్ని లేక ఎటువంటి మరి ఆలోచన విధానాన్ని పెట్టుకొని జీవించారు, ఎటువంటి ఫిలాసఫీ, ఎటువంటి ఐడియాలజీ వారు కలిగి ఉన్నారంటే, ఇంకేం లేదు, జీవితం అంటే ఇంకా కంప్లీట్గా మరి మనం ఎంజాయ్ చేయడమే. కాబట్టి తినడము, త్రాగడము, తిరగడం, ఓకేనండి, మరి పెళ్లి చేసుకోవడం, మరి ఇంతే. ఈ లోక సంబంధమైన కార్యకలాపాలలో లేక సుఖ భోగములలో తేలియాడడం, ఇదే అనుకున్నారు వారి జీవితం అంటే. రైట్. గమనించండి, అదే ఆలోచన విధానము యేసుక్రీస్తు ప్రభు జీవించిన రోజుల్లో కూడా ఉన్నది. మరి ముఖ్యంగా అన్యులు, గ్రీక్స్, ఆ రోజుల్లో గ్రీక్ ఫిలాసఫీ, ఓకేనండి, మరి వాళ్ళు ఏమని నమ్మేవారంటే, ఒకటి వారు బలంగా నమ్మేవారు, మన దేహము చెడ్డది, మన ఆత్మ మాత్రమే మంచిది. కాబట్టి దే బిలీవ్, గ్రీక్స్ యూస్ టు బిలీవ్ దట్ బాడీ ఈజ్ ఈవిల్, ఓన్లీ స్పిరిట్ ఈజ్ గుడ్. కాబట్టి చెడ్డదైన మన దేహంతో మనం ఏదైనా చేయొచ్చు, అది లెక్కలోకి రాదు, దేవుడు దాన్ని చూడు అని వారు ఆ రీతిగా ప్రవర్తించేవారు. అందుకే మరి తర్వాత ఇక వారు ఏదైనా వారు చేయొచ్చిన ఆ ఆలోచనతోనే మరి చూసారా, యేసుప్రభు కాలంలో మరి కొంతమంది నా ప్రాణమా తినుము, త్రాగుము, సుఖించుము అని ఆలోచనలో ఉండి కేవలం ఈ లోక సంబంధమైనటువంటి సుఖభోగములు ఉంటే చాలు అని వాటి కొరకే జీవించారు. ఇక వారు దేని కూడా ఆలోచించలేదు. అయితే అదే ఆలోచన విధానం, అదే ప్రవర్తన, అదే ఐడియాలజీ, అదే మెంటాలిటీ ఇప్పుడు మనం చూస్తున్నాం కదండి. ఈ 2024లో రైట్, మనం ఒకసారి మన చుట్టూ ఉన్న పరిస్థితుల్ని, మన ప్రజలను, ఇతర దేశాలలో మరి ప్రజలు ప్రవర్తిస్తున్నటువంటి తీరుని మనం గమనించినప్పుడు, సో సేమ్ థింగ్, దానిని హెడోనిజం అని అంటారు. సో ఇట్స్ ఐడియాలజీ ఆఫ్ ప్లెజర్. అంటే జస్ట్ కేవలం వారికి మరి సుఖభోగముల ప్రవృత్తి అని దాన్ని పిలుస్తారు. కాబట్టి అంతే, దే జస్ట్ వాంట్ ప్లెజర్. కాబట్టి వారికి ఏది వారికి అవసరం లేదు. కాబట్టి వారు ఏదో ఈ లోకంలో సంతోషముగా హాయిగా ఉండడం కోసం సుఖభోగములను వాటినే ఆధారం చేసుకుని జీవించారు. ఓకేనండి. కాబట్టి ప్రజల్లో చూసారండి, అది ఇక వారేంటంటే ఇక దేవుణ్ణి ప్రక్కన పెట్టేసి మరి దేవుడికి వారు ప్రాధాన్యత ఇవ్వకుండా, దేవుని అందరి భయభక్తులు కలిగి జీవించకుండా, ఇక ఆత్మీయత, వారి ఆత్మ అనేది కంప్లీట్గా ప్రక్కన పెట్టేసి ఇక కేవలం ఓకేనండి వారి యొక్క సుఖభోగములను మాత్రమే చూసుకుంటూ వారు ఆ రోజుల్లో జీవించేవారు నోవహు దినములలో. కాబట్టి అదే అక్కడ మనం చూస్తున్నాం. కాబట్టి వారేంటంటే అక్కడ
తినుచు త్రాగుచు పెళ్లి చేసుకొనుచు పెళ్లికిచ్చుచుండిరి. జల ప్రళయము వచ్చి అందరినీ కొట్టుకొని పో వరకు ఎరుగకపోయిరి. చూసారండి, అక్కడ ఒక ప్రాముఖ్యమైన మాట ఏంటంటే, మీరు అక్కడ వీలైతే సర్కిల్ చేయవలసిన పదము లేక అండర్లైన్ చేయవలసిన పదము, జల ప్రళయము వచ్చి అందరినీ కొట్టుకొని పో వరకు ఎరుగకపోయిరి. ఎరుగకపోయిరి. దే వర్ నాట్ అవేర్ ఆఫ్ దాట్, ఆర్ దే వర్ ఇగ్నరెంట్. రైట్? చూడండి. సో కాబట్టి అంటే ఆ యొక్క అవేర్నెస్ వారికి లేదు. ఓకేనండి, ఆ యొక్క గ్రహింపు వారికి లేదు, ఆ యొక్క వివేచన వారికి లేదు. దేవుని కూర్చిన వివేచన, పరిస్థితులు కూర్చున్న వివేచన, భవిష్యత్తు కూర్చున్న వివేచన వారికి ఏ మాత్రం కూడా ఆలోచించకుండా ప్రస్తుతం మనం చక్కగా ఉన్నామా లేదా, ప్రస్తుతం మనం జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నాం కదా, ఇంతే చాలు అనుకున్నారు. కానీ ఇక దేవుని గురించిన అవగాహన వారికి లేదు. ఒక పని చేస్తే దాని ద్వారా వచ్చే పర్యవసానాలు ఎలా ఉంటాయి అని దాని గురించి ఆలోచన వివేచన వారికి లేదు. లేక భవిష్యత్తులో ఒక చెడ్డ పని ఇప్పుడు చేస్తే దాని దేవుడు తీర్పు ఇచ్చేవాడు అనే గ్రహింపు కూడా వారికి లేకుండా ఇవేవి ఎరుగక వారు జీవించారు. అయితే గమనించండి, దేవుడు తన కృపలో నోవాహు ద్వారా కూడా రాబోయేటటువంటి ఆ పరిస్థితులను, సంభవాలను, జలప్రలయాన్ని, తీర్పు గురించి కూడా దేవుడు ముందే ప్రకటించారు. దేవుడు ముందే తెలియచేశారు. అది నోవాహు ద్వారా ఆయన ప్రకటించారని మనకు దేవునికి వాక్యంలో కూడా వ్రాయబడింది. అయితే మరి ఎవరు కూడా నోవాహు చెప్పిన సంగతులను వారు గ్రహించలేదు. గమనించండి. ఒకసారి మనము పేతురు రాసిన 2వ పత్రిక వద్దాం. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చదువుకుందాం. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం అండి. మరియు ఆయన పూర్వకాలమందున్న లోకమును విడిచిపెట్టక భక్తిహీనుల సమూహం మీదకి జలప్రళయమును రప్పించినప్పుడు నీతిని ప్రకటించిన నోవాహును మరి 7 కాపాడెను. చూస్తారండి, అక్కడ నీతిని ప్రకటించిన నోవాహు అనే పదాన్ని మీరు అండర్లైన్ చేయండి. అంటే ఆ దినముల్లో నోవాహు ఏం చేశాడు? ఏదో కేవలమైన దేవుడు చెప్పినట్టుగా ఆ యొక్క ఓడను సిద్ధం చేసుకోవడం మాత్రమే కాదు, ఆనాటి తరమునకు ఆయన నీతిని ప్రకటించాడు, దేవుని గురించి ప్రకటించాడు. దేవుని యందు ఏ రీతిగా ప్రజలు విశ్వాసం ఉండాలో, దేవుడి వైపు తిరగాలో, భయభక్తులు కలిగి జీవించాలో, లేకపోతే ఏ రీతిగా దేవుని యొక్క తీర్పు ఉగ్రత వారి మీదకి రాబోతుందో అది కూడా ఆయన స్పష్టంగా వివరించాడు. నీతిని, ఈజ్ ఎ ప్రీచర్, ఈజ్ కాల్డ్ ఎస్ ద ప్రీచర్ ఆఫ్ రైచియస్నెస్. రైట్? గమనించండి, దేవుడు ఇంత ప్రణాళిక వేసి కూడా ఇంకా దేవుడు మనుషులకైతే అవకాశం ఇచ్చాడు. ఆయన తన ప్రణాళికను బయలుపరుస్తూనే వచ్చాడు. దేవుడు ఏదో అనుకోకుండా సడన్ గా అకస్మాత్తుగా వీరందరినీ కూడా భూమి మీద ఉండకుండా దేవుడు తుడిచిపెట్టలేదు. రైట్? సో దేవుడు ఆయన ప్రణాళికలో ఆయన కృప కూడా చూపించాడు. ఎన్నో అవకాశాలు ఇచ్చాడు. తన యొక్క సేవకుల ద్వారా దేవుడు తన యొక్క సంగతులను, తన యొక్క చిత్తాన్ని దేవుడికి మనుషులకు బయలుపరుస్తూనే వచ్చాడు. అయినా కూడా మరి వారు దానిని పట్టించుకోలేదు. కాబట్టి నోవహు గురించి ఇక్కడ మరి మనం చూస్తున్న విషయం ఏంటంటే, ఆయన కూడా నీతిని ప్రకటించాడు, దేవుని గురించి ప్రకటించాడు. రాబోయేటటువంటి దినములో జరగబోయేటటువంటి ఆ యొక్క జల ప్రళయం గురించి కావచ్చు, ఆ తీర్పు గురించి కావచ్చు, ఆయన ప్రకటించినట్టుగా మనమైతే చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రభు చెప్పినట్టుగా తిరిగి మనం మత్తయి సువార్త 24 వద్దాము. అక్కడ ప్రభు చెప్పినట్టుగా వారు ఇక జల ప్రళయం వచ్చి అందరినీ కొట్టుకొని పోయే వరకు కూడా వారు ఆ విషయాన్ని ఎరుగక, అంటే వాళ్ళు ఒకవేళ మరి నోవహు ప్రకటించినప్పటికీ కూడా విన్నారు, అయితే దాని యందు వారు విశ్వాసం ఉంచలేదు కదండి. సో కాబట్టి ఇప్పుడు విశ్వాసం ఉంచలేదంటే దాని అర్థం ఏంటంటే పూర్తిగా నువ్వు దాన్ని ఎరగలేదని అర్థం. ఏదో విన్నాము, విడిచిపెట్టేశాం, అంతే కదండి. మనం చాలా విషయాలు వింటాం, అయితే అన్ని మన మైండ్లో ఉండవు కదండి. వింటాము, విడిచిపెడతాం. ఏది మన మైండ్లో ఉంటుంది, ఏది మన మనసులో దాచుకుంటాం, లేక ఏది మన హృదయంలో దాచుకుంటామంటే, ఏది ప్రాముఖ్యమైంది అని నీవు నమ్ముతావో దాన్ని మాత్రమే నీ మనసులో, నీ హృదయంలో భద్రం చేసుకుంటావు. ఇంకా దాన్ని మర్చిపో కదండి. అయితే ఆనాటి ప్రజలు విన్నారు నోవహు చెప్పేటటువంటి మాటలు, ఆ దేవుని గురించిన సంగతులు. అయితే వాళ్ళు
విడిచిపెట్టేశారు. కాబట్టి ఇక వారు అది ఎరుగక, అంటే ఆ గ్రహింపు లేక వారు జీవించారు. అది చాలా విచారకరమైన సంగతి, రైట్? సో కాబట్టి దేవుని సంగతులను గమనించండి. మనం ఎరిగే స్థితిలో మనం ఉండాలండి. అంటే ఈ వచనం ద్వారా మనం నేర్చుకునే పాఠం ఏంటంటే, దేవుని సంగతులను, ఆత్మీయ సంగతులను, ప్రభు మనకు తెలియజేసే సంగతులు ఎరిగే వారిగా మనం ఉండాలి. ఒకసారి యేసు ప్రభువారు ఒక మాట శాస్త్రులతో పరిసయ్యులతో చెప్పారండి. అదేంటంటే, అయ్యో శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు దేవునిని లేఖనములను కానీ దేవుని శక్తిని కానీ మీరు ఎరుగరు అని ఒక మాట అన్నారు. సో ఎరగడం అంటే ఏంటంటే ఏదో తెలుసుకోవడం మాత్రమే కాదండి. అంటే ఏదో మన బుర్రలోకి విషయం వెళ్ళిపోవడం మాత్రమే కాదు, రైట్? నాట్ హ్యావింగ్ హెడ్ నాలెడ్జ్, రైట్? ఎరగడం అంటే వాస్తవంగా ప్రభువు దృష్టిలో దాన్ని అంగీకరించడం, దాన్ని తమ జీవితాల్లో పాటించడం, అది నిజముగా ఎరగడం అంటే, రైట్? సో అంటే ఒకరిని గురించిన మరి ఒక విషయాలు ఏ రీతిగా భార్య భర్తలైన, తల్లిదండ్రుల పిల్లలైన ఎరిగి ఉంటారో ఆ రీతిగా అంత క్లోజ్గా, అంత సన్నిహితంగా మరి ప్రభువుని గురించి కానీ దేవుడు మాట్లాడే సంగతుల గురించి కానీ ఆ గ్రహింపు అనేది కలిగి ఉండడం. కాబట్టి ఆ రోజుల్లో ప్రభు చెప్పినట్టుగా శాస్త్రం గురించి, ఇదిగో మీరు లేఖనములను గాను దేవుని శక్తిని గాని మీరు ఎరుగక అని చెప్పారు. సో కాబట్టి సేమ్ థింగ్ ఆ రోజుల్లో నోహు దినాల్లో ఏ రీతిగా అయితే ప్రజలు తమ జీవితాల్లోకి, తమ మనస్సులోకి, తమ హృదయాల్లోకి దేవుని సంగతులను తీసుకోకుండా, దేవునికి ప్రాధాన్యతనివ్వకుండా, దేవుని వాక్యానికి ప్రాధాన్యత ఇవ్వకుండా అవన్నీ ప్రక్కన పెట్టేసి స్వార్థముతో, సుఖం కోసం, స్వప్రయోజనం కోసం, స్వలాభం కోసం ఏ రీతిగా వారు జీవించారో, మరి బహుశా యేసుక్రీస్తు ప్రభువు జీవించిన కాలంలో కూడా మరి ఆనాటి ఈ మరి మత పెద్దలైనటువంటి శాస్త్రులైన, పరిసయ్యులైన మరి అలాగే జీవించారు. అయితే యుగ సమాప్తి యందు కూడా ప్రజలు ఆ రీతిగానే ఉన్నారు. గమనించండి, మన చుట్టూ ఒక్కసారి మన ప్రజలను చూసినప్పుడు, వారి మాట తీరు మనం చూస్తున్నప్పుడు, వారి ప్రవర్తన మనం చూస్తున్నప్పుడు కదండి, వారు దేన్ని సంపాదించుకోవడానికి ప్రాకులాడుతున్నారో అవన్నీ మనం ఒకసారి చూసినప్పుడు ఒక విధంగా మనకు కూడా ఏమనిపిస్తుందంటే, ఈ ప్రజలు నిజంగా ఎందుకు దేవుణ్ణి ఎరుగలేకపోతున్నారు? మనం వారికి సువార్త ప్రకటించిన, దేవుడి గురించి వారికి చెప్పిన మరి ఈ సంగతులు మనం వారికి తెలియచేసిన, వాక్యాన్ని వారికి చెప్పిన కొంతమంది దాన్ని గ్రహించకుండా ఉన్నారు. ఏదో వారు చెప్పినప్పుడు వింటారు, కానీ తర్వాత దాన్ని వాళ్ళు మర్చిపోయేవారుగా, దాన్ని ప్రక్కన పెట్టేసేవారుగా, దానికి ఏమాత్రం ప్రాధాన్యత ఇవ్వకుండా ఉంటారు. గమనించండి, అంత్యకాలంలో ఇది కూడా ఒక గుర్తండి. యేసయ్య రెండవ రాకడకు మనం దగ్గరలో ఉన్నాము అని చెప్పడానికి, లేక ఇదే యుగాంతము, ద ఎండ్ ఆఫ్ ది ఏజ్ అని తెలుసుకోవడానికి ఏంటి అంటే, ప్రజలు దేవుని సంగతులు వారు ఎరుగక జీవింతురు, వీటి పట్ల వారు గ్రహింపక వారు జీవింతురు అని మరి మనం గ్రహించాలి. ఎరుగక పోయిరి. చూడండి, మత్తయి సువార్త తిరిగొద్దాం. అలాగుననే మనుష్య కుమారుని రాకడ ఉండను, మనుష్య కుమారుని రాకడ ఉండను. కాబట్టి ప్రభు చెప్పినటువంటి ఈ మత్తయి సువార్త 24లో చెప్పినటువంటి అనేక గుర్తులలో, రైట్, లేక సూచనలలో ఇది కూడా ఒక ప్రాముఖ్యమైన సూచనగా మనం భావించాలి. అందుకే ఎప్పుడు కూడా దేవుని యొక్క వాక్యాన్ని ఒకవైపు, అలాగే ప్రస్తుత పరిస్థితులను ఒకవైపు మనం పెట్టుకుంటూ, దేవుని వాక్య వెలుగులో ఏం జరుగుతుంది, దేవుని వాక్య వెలుగులో ప్రజలు ఏ రీతిగా నడుచుకుంటున్నారు, దేవుని వాక్య వెలుగులో ప్రజల యొక్క మనస్తత్వం ఏ రీతిగా ఉంది, దేవుని వాక్య వెలుగులో ప్రజల గుణం ఏ రీతిగా ఉంది, దేవుని వాక్య వెలుగులో ప్రజలు దేన్ని సంపాదించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు, ప్రాకులాడుతున్నారని, ఇవన్నీ కూడా మరి మనం ఒకసారి పరిశీలించినప్పుడు మనకు స్పష్టంగా అర్థమయ్యే విషయం ఏంటంటే, నిజముగా మరి మనం కూడా ఆ యొక్క నోవహు దినములలో ప్రజలు ఏ రీతిగా ఉన్నారో ఆ రీతిగానే ఈ యొక్క యుగాంతమందు కూడా ప్రజలు ఆ రీతిగానే జీవిస్తున్నారు అని మనం గ్రహించాలి. ఇకపోతే గ్రహించిన తర్వాత ఈ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో మనం చదువుకున్న ఆ వాక్య భాగం ఉంది కదండి, ఈ మత్తయి సువార్త 24లో 42 నుంచి 44 దాకా ఈ రోజు మనం చదువుకున్నాం కదా. ఇప్పుడు ఈ యొక్క వాక్య భాగానికి వద్దాం. ఈ టెక్స్ట్ ను ఒకసారి మరి మనము పరిశీలించేద్దాం. ఇక్కడ ప్రభు ఏం చెప్పారంటే, ఈ విషయాలన్నీ కూడా చెబుతూ, కావున ఏ దినమున మీ ప్రభు వచ్చునో మీకు తెలియదు కనుక మెలకువగా ఉండుడి. గమనించండి, ఇక్కడ ప్రభు ఇంకేం చెప్తున్నారంటే, మనం ఇప్పుడు ఆల్మోస్ట్ ఇంకా ఈ మత్తయి సువార్త 24 ముగింపుకు వస్తూ ఉన్నాం. ఈ ముగింపులో
ప్రభువారు ఏం చెప్తున్నారంటే కొన్ని జాగ్రత్తలు, కొన్ని మెలకువలు, కొన్ని సలహాలు మరి సంఘము, ఆయన శిష్యులు, మరి ఆయన సేవకులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సలహాలు మరి ఇక్కడ చెప్తున్నారు. సో ఈ యుగ సమాప్తి గురించిన కొన్ని విషయాలు చెప్పిన తర్వాత ఇప్పుడు మీరు ఇంకా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి గమనించండి. ఇక్కడ 2 విషయాలు ఉన్నాయి. చాలా మంది యుగ సమాప్తి గురించి ఏం జరగబోతోందో, లేక ప్రభు యొక్క రెండవ రాకడకు గల సూచనలు ఏంటి మరి అని తెలుసుకోవాలి అనే ఆరాటం వారిలో ఉంటుంది, కుతూహలం వారిలో ఉంటుంది. మంచిదే, రైట్? అవి మనం తెలుసుకోవాలి కూడా, ఆ గ్రహింపు మనకు ఉండాలి కూడా, రైట్? అయితే అదొక్కటే సరిపోదండి. రెండవ ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే తెలుసుకున్న తర్వాత ఇక నెక్స్ట్ జాగ్రత్త పడడం, సిద్ధపడడం. అది చాలా ప్రాముఖ్యమైన విషయం. అక్కడ చాలా మంది మరి ఫెయిల్ అవుతూ ఉంటారు. కేవలం తెలుసుకొని వారి మనస్సులో ఉంచుకోవడం మాత్రమే జరుగుతుంది, కానీ ఇక ఆ ప్రకారంగా సిద్ధపాటు ఉండదు. దే విల్ నాట్ ప్రిపేర్ అకార్డింగ్లీ ఆఫ్టర్ నోయింగ్ ద థింగ్స్. అయితే అది సరిపోదు. అందుకే ఇక్కడ ప్రభువారు మనకు చాలా బ్యాలెన్స్డ్గా ఆయన ఈ విషయాలను కూడా చెప్పిన తర్వాత మరి నెక్స్ట్ మన స్పందన ఎలా ఉండాలో కూడా తెలియజేస్తున్నారు. కాబట్టి మొట్టమొదటి విషయం ఏంటంటే ఆయన చెప్పిన జాగ్రత్తల్లో, ఏ దినమున మీ ప్రభు వచ్చునో మీకు తెలియదు కనుక మెలకువగా ఉండుడి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఆయన యొక్క రాకడ దినము, ఆ ఎగ్జాక్ట్ డేట్ ఆర్ ఎగ్జాక్ట్ టైం నో బడీ నోస్, ఎవ్వరికి తెలియదు, రైట్? అది ప్రభు మనకు బయలుపరచలేదు. అయితే ఏది బయలుపరచారంటే దానికి సంబంధించినటువంటి సూచనలు, సైన్స్ దేవుడు మనకు బయలుపరిచారు. కోర్స్ దేవుడు ఆయన అందులో కూడా ఆయన ప్రేమ కానీ, ఆయన కృప కానీ, ఆయన ప్రణాళిక కానీ మనకు కనిపిస్తుంది, రైట్? సో ఆయన మనకు క్లారిటీ, ఏమాత్రం కన్ఫ్యూజన్లు కూడా ఉంచకుండా మనకు క్లారిటీ కొరకు దేవుడు కొన్ని సంగతులు ముందుగానే దేవుడు హెచ్చరించారు. అంటే వర్షం పడబోతుంది, సో వర్షానికి ముందు ఏ రీతిగా కొన్ని సూచనలు వస్తాయి, లేకపోతే ఇంకొకటి ఏదో జరగబోతోంది, అది జరగడానికంటే ముందు కొన్ని సూచనలు మనకు కొన్ని అర్థమవుతూ ఉంటాయి. అలాగా ఇది కూడా ప్రభు యొక్క రాకడకు ముందు కూడా ఎటువంటి పరిస్థితులు, ఎటువంటి మరి సన్నివేశాలు చోటు చేసుకుంటాయో ఆ సన్నివేశాల గురించిన అవగాహన ప్రభు మనకు ముందే తెలియజేశారు, రైట్? సో తద్వారా మరి మనము సిద్ధపడుట కొరకు కనుక మీరు మెలకువగా ఉండుడి అన్నది మొట్టమొదటిగా ప్రభు చెప్తున్న విషయం అండి. మెలకువగా ఉండుడి, బీ విజిలెంట్ ఆర్ బీ వాచ్ఫుల్ అని ఇంగ్లీష్లో ఉంటుంది. సో విజిలెంట్ ఆర్ వాచ్ఫుల్, గమనించండి. మెలకువగా ఉండడం అంటే ఇది భౌతికమైనటువంటి మెలకువ, అంటే నిద్రపోకుండా మేలుకొని ఉండడం అనేది కాదు. ఆత్మీయ మెలకువ, ఆధ్యాత్మిక మెలకువ, స్పిరిచువల్ వాచ్ఫుల్నెస్ ఆర్ స్పిరిచువల్ విజిలెన్స్, రైట్? మనకు తెలుసు భౌతికంగా మరి ఒక వ్యక్తి మేల్కొని ఉండడం అంటే, సే ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా మరి ఒక సెక్యూరిటీ గార్డ్ మరి నైట్ టైం డ్యూటీ చేస్తున్నాడు, నైట్ డ్యూటీ పడింది అనుకోండి, మరి వాస్తవంగా అయితే వాళ్ళు మరి ఆ టైంలో ఆ డ్యూటీ అవర్స్ పడుకోకూడదు, నిద్రపోకూడదు, మరి అంతా కూడా కాపలా కాస్తూ ఉండాలి. మరి ఎక్కడ నుంచి మరి దొంగలు కానీ ఇతరత్ర ఎవరు కూడా రాకుండా మరి అంతా కూడా కాపలా కాస్తూ ఉండాలి, అలర్ట్గా ఉండాలి, యాక్టివ్గా ఉండాలి. మరి పడుకుంటే ప్రమాదం జరిగే అవకాశం ఉంది, దొంగలు పడే అవకాశం ఉంది, రైట్? సో కాబట్టి ఆ నైట్ వాచ్మెన్ లేక నైట్ డ్యూటీ చేసే ఆ సెక్యూరిటీ గార్డ్, సో ఆ డ్యూటీ అవర్స్లో పడుకోకుండా ఏ రీతిగా మెలకువగా ఉండి, అలర్ట్గా ఉండి అంతా కూడా గమనించుకుంటూ జాగ్రత్త పడుతూ ఉంటాడో, ఆ రీతిగా మనము ఆత్మీయంగా మెలకువగా ఉండి, ఆత్మీయముగా మనము అలర్ట్గా ఉంటూ, ఆత్మీయముగా మనల్ని మరి మనము సిద్ధపరచుకుంటూ ఉండాలని ప్రభు యొక్క ఉద్దేశం. ఇది ఎలాగ సిద్ధపరచుకోవాలో మనల్ని మనం కూడా ఇదే మత్తయి సువార్త 25 మీరు ఇప్పుడు నేను దాన్ని డీల్ చేయను, కానీ మీరు తర్వాత దాన్ని చదవచ్చు. అక్కడ మరి 10 మంది కన్యకల గురించి ఉపమానం ఉంది కదండి. 5 బుద్ధిగల కన్యకలు, 5 బుద్ధి లేని కన్యకలు. కాబట్టి అది కూడా దీనికి సంబంధించిందే, దీనికి రిలేటెడ్ విషయమే అన్నమాట. సో ఎలాగ మీరు సిద్ధపడి ఉండాలి, ఎలాగ మీరు ఆత్మీయంగా మెలకువగా ఉండాలి. కాబట్టి కొన్ని సంగతులు జరుగుతున్నప్పుడు మనము ఆత్మీయంగా మెలకువగా ఉంటే ఆ విషయాలు మరి మనం గ్రహిస్తాం, ఆ విషయాలు తెలుసుకుంటాం, రైట్? సో ఇప్పుడు మనం ఎలాగైతే భౌతికంగా ఇప్పుడు బాగా ఉక్కపోత ఎక్కువ ఉంది, బాగా ఎండ వేడిమి ఎక్కువ ఉంది, కాబట్టి మనం ఇప్పుడు వేసవి కాలానికి వచ్చాం. చలి స్టార్ట్ అయిపోయింది, కాబట్టి మరి ఇప్పుడు
మరి చలికాలంలోకి వచ్చాం, లేదు ఇంకా వర్షాలు పడడం స్టార్ట్ అయింది. ఇప్పుడు మనం ప్రస్తుతానికి క్లైమేట్ ట్రాన్సిషన్లో ఉన్నాం కదండి. సో కాబట్టి వర్షాలు పడుతున్నాయి కాబట్టి వర్షాకాలంలో ఉన్నాం అని ఎలాగైతే మనము అలాగా గ్రహింపు మనకుందో, అలాగా ఆత్మీయంగా కూడా, ఆత్మీయ విషయాలలో కూడా, దేవునికి సంబంధించినటువంటి విషయాలలో కూడా, అలాగే వాక్యానికి సంబంధించిన విషయాలు కూడా, దేవుని రాజ్యానికి సంబంధించిన విషయాల పట్ల కూడా మనం ఒక అవగాహన, ఒక మెలకువ కలిగి ఉండాలి. సో హ్యావ్ స్పిరిచువల్ విజిలెన్స్ ఆర్ స్పిరిచువల్ వాచ్ఫుల్నెస్ అన్నది ప్రభు యొక్క ఉద్దేశం. సో ఎప్పుడైతే అలా మెలకుగా ఉంటామో చూడండి, దానివల్ల ప్రయోజనం ఏంటి అంటే, ప్రభు వారు ఇక్కడ చెప్తున్నారుగా మత్తయి సువార్త 24:42లో, కావున ఏ దినమున మీ ప్రభు వచ్చినో మీకు తెలియదు కనుక మెలకుగా ఉండుడి. ఇక్కడ స్లైడ్ మీద కూడా కొన్ని విషయాలు ఇక్కడ మీకు చూపిస్తున్నాను, అవి కూడా మీరు ఒకసారి చూడండి. సో మొట్టమొదటిగా ఎందుకు మనం మెలకుగా ఉండాలి అంటే, ప్రభు యొక్క రాకడ దినం, ఆ సమయం మనకు తెలియదు కాబట్టి, రైట్? సో అది మనకు తెలియదు కాబట్టి ఎల్లప్పుడూ మరి మనం మెలకుగానే ఉండాలి, సిద్ధపాటు కలిగి ఉండాలి. దానివల్ల ఇంకా ఆయన రాకడ ఎప్పుడు జరిగినా అప్పుడు మరి మనం మరి ఆయనలో లేక ఆయనతో మరి ఎత్తబడుటకు మరి సిద్ధముగానే ఉండాలి. అది ఇక తర్వాత చూడండి 43లో ఉంటుంది, ఏ జామున దొంగ వచ్చునో ఇంటి యజమానునికి తెలిసి ఉండిన ఎడల అతడు మెలకుగా ఉండి తన ఇంటికి కన్నము వేనేడని మీరు ఎరుగుదురు. మీరు అనుకోని గడియలో మనుష్య కుమారుడు వచ్చును గనుక మీరు సిద్ధముగా ఉండుడి. చూడండి, మరి దొంగ మరి మనకు చెప్పి వస్తాడండి, రాడు కదా. సో ఇంకా చెప్పాలంటే మనం అనుకోనని గడియలో దొంగ వస్తాడు, మనము అనుకోము. ఓకే, ఆ టైంలో వస్తాడు లేక ఆ పరిస్థితిలో వస్తాడని. కాబట్టి సో దొంగ ఎప్పుడు వస్తాడో మరి మనకు తెలియదు. సో కాబట్టి అయితే మనమైతే ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలి. సో ప్రభువు రాకడ అంటే ఆయన నేను దొంగ వలె వస్తాను అన్నప్పుడు దాని అర్థం ఏంటంటే, ఏ సమయమందు దొంగ వస్తాడో మనకు తెలియదు కాబట్టి వీ డోంట్ నో వెన్ ద లార్డ్ కమ్స్. ప్రభు యొక్క రాకడ ఎప్పుడు వస్తాడో తెలియదు. అయితే మనము సిద్ధంగా ఉండమని మాత్రం ఆయన చెప్తున్నారు. సిద్ధంగా ఉంటే ఎలాగైతే మనం సిద్ధంగా ఉండి, అలర్ట్గా ఉండి, వాచ్ఫుల్గా ఉండి అన్ని జాగ్రత్త చేసుకుని ఉన్నప్పుడు మరి దొంగ వచ్చినప్పుడు రైట్ అది మనకు తెలియదు కాబట్టి, సేమ్ వే ప్రభు కూడా ఆ రీతిగా వచ్చినప్పుడు మనం మెలకుగా ఉంటే రైట్. సో అక్కడ మరి సిద్ధపాటు కలిగి ఉంటే, ఆత్మీయ సిద్ధపాటు, ఆత్మీయ మెలకు కలిగి ఉంటే మరి అక్కడ మనము విడవబడకుండా మనం కూడా ప్రభుతో కలిసి ఎత్తబడే వారిగా ఉంటాం. తర్వాత ప్రభు కూడా మనల్ని అంగీకరించే దేవుడై ఉన్నారు. కాబట్టి అక్కడ ఆత్మీయ మెలకువ గురించి అక్కడ ప్రభు వారు చెప్పారు. అయితే విచారకరమైన సంగతి ఏంటి అంటే, ప్రభు వారి విషయాలు చెప్పినప్పుడు కూడా ఆ రోజుల్లో యూదులు ముఖ్యంగా మనం ఇక్కడ ఇమ్మీడియట్ కాంటెక్స్ట్ తీసుకుంటే మత్తయి సువార్త 24:5లో మరి ప్రభు శిష్యులకి ఈ విషయాలని చెప్తున్నారు. తర్వాత అక్కడున్న యూదులు మరి చాలా మంది ఆయన చెప్పిన బోధలు విన్నారు. చాలా మంది ఈ పరిసయ్యులు, శాస్త్రులు, ధర్మశాస్త్రాన్ని బోధించే బోధకులు సైతం విన్నారు, తెలుసుకున్నారు. అయితే వారు ఇక నెక్స్ట్ మెలకువ లేకుండా జీవించారు. అంటే దాన్ని వాళ్ళు పాటించలేదు కాబట్టి నశించిపోవడం జరిగింది. ఆ విషయానికి వస్తే మీకు పోయిన వారం చెప్పాను, ఈ మత్తయి సువార్త 24లో ప్రభు ఆ దేవాలయం గురించి మాట్లాడుతూ రాయి మీద రాయి కూడా నిలవకుండా ఇది సంపూర్తిగా పడద్రోయబడుతుంది అని చెప్పారు. అది మరి అక్షరాల అలాగే జరిగింది. క్రీస్తు శకం 70లో మరి టైటస్ అనే ఒక రోమన్ ఎంపరర్ జనరల్ వచ్చి యెరూషలేం మీద ముట్టడి చేసి, దాడి చేసి ఆయన సైన్యంతో మరి కంప్లీట్గా ఆయన దాన్ని ఆ కంట్రోల్లోకి తీసుకొని ముఖ్యంగా దేవాలయాన్ని సంపూర్తిగా పడద్రోయడం జరిగింది. ఒక రాయి మీద కూడా రాయి నిలకుండా కంప్లీట్ డెస్ట్రక్షన్ హ్యాస్ టేకెన్ ప్లేస్ రైట్. ఇక అప్పటి నుంచి ఇక నెక్స్ట్ 1948 వరకు కూడా మరి ఇశ్రాయేలు ఉనికిలో లేదు, వారికి స్వాతంత్రం లేదు. కంప్లీట్గా ఎక్కడికక్కడ అందరు కూడా చెదిరిపోయారు, నశించిపోయారు. ఆయన వచ్చినప్పుడు కొన్ని లక్షల మందిని ఆయన చంపివేయడం జరిగింది రైట్.
కొన్ని లక్షల మందిని ఆయన చంపేయడం జరిగింది. ఆ స్లైడ్ కూడా ఇక్కడ ఉంది. ఇందులో కొన్ని డీటెయిల్స్ కూడా ఉన్నాయి. ఏం జరిగింది, ఆయన వచ్చినప్పుడు పస్కా అనే పండుగ జరుగుతుండగా మరి ఎన్ని లక్షల మంది అక్కడ చంపబడ్డారు, ఏ రీతిగా మిగతా వారు ఇక చెరపట్టబడ్డారు, కొంతమందిని ఏ రీతిగా రోమన్ థియేటర్స్, కొలోషన్స్ అంటారు, వాటిలో చంపబడ్డారు, కొంతమంది ఖడ్గమృగాలకు వేయబడ్డారు, కొంతమంది ఏమో మరి ఐగుప్తులో పనిచేయడానికి బానిసలుగా అమ్మివేయబడ్డారు. ఆ రీతిగా యూదులందరూ కూడా AD 70లో మరి అటువంటి ఒక ఉపద్రవం, భయంకరమైనటువంటి నష్టం జరిగింది. రైట్? ఎందుకంటే వారు ప్రభువు చెప్పినప్పటికీ కూడా వారు దాన్ని ఆలకించలేదు. వారు మెలకువ కలిగి లేరు. విషయాలు ఏం జరుగుతున్నాయో వాటి పట్ల వారికి అవగాహన లేకుండా, ఆత్మీయ మెలకువ లేకుండా వారు జీవించారు. అదే వారి జీవితానికి నష్టాన్ని, గొప్ప నష్టాన్ని తీసుకుని వచ్చింది. అది మనం గ్రహించాలి. సో అది చరిత్రలో మనం గమనించినప్పుడు అది మనకు ఒక పెద్ద గుణపాఠం. దట్ ఈస్ ద బిగ్ లెసన్ ఫర్ అస్ నౌ. ఇప్పుడు మనం దాని ద్వారా చూసి, ఓహో, మనం కూడా దేవుడు చెప్పిన సంగతుల పట్ల వాటిని మనం పట్టించుకోకపోతే, వాటిని మనం శ్రద్ధగా ఆలకించకపోతే, వాటిని మన జీవితాలకు తీసుకొని పాటించకపోతే, మన జీవితాల్లో కూడా జరిగేది నష్టమే అనేది మనం కూడా తెలుసుకోవడానికి ఆ యొక్క హిస్టారికల్ ఈవెంట్ కూడా మరి మనకు దోహదపడుతుంది. అవునండి, దట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ద హిస్టరీ. రైట్? గతంలో ఏ సంగతులు జరిగి ఉన్నాయో అవి యుగాంతమందున మనకు బుద్ధి కలుగొట్టకే వ్రాయబడ్డాయి అని పౌలు గారు అన్నారు. కాబట్టి ఇప్పుడు అవన్నీ కూడా, ఈ సంగతులు గతంలో ఆల్రెడీ జరిగిపోయినవి. రైట్? సో కొన్ని ప్రవచనాలు ఆల్రెడీ జరిగాయి, కొన్ని ప్రస్తుతం జరుగుతూ ఉన్నాయి, కొన్ని ఇంకా రాబోయే రోజుల్లో జరగబోతున్నాయి. సో గత కాలంలో ఏవైతే నెరవేర్చబడ్డాయో అవన్నీ ఇప్పుడు మనకు బుద్ధి కలిగి, తద్వారా మనము ఆత్మీయంగా మెలకుగా ఉండుటకు మనకు అవి ఎంతగానో సహాయపడతాయి. కాబట్టి ప్రభు దీని ద్వారా మనకు తెలియజేస్తున్న విషయం ఏంటంటే, ఇప్పుడు మరి మనము రైట్ సిద్ధపాటు కలిగి జీవించాలి. హ్యావ్ ప్రిపేర్డ్నెస్. రైట్? సో ఈ ప్రిపేర్డ్నెస్ అనేది, సిద్ధపాటు అనేది, ఇది ఎవ్రీడే ప్రాసెస్ అండి. ప్రతిరోజు కూడా ఇది మన జీవితాల్లో జరగాలి. ప్రతిరోజు కూడా మన యొక్క ఆత్మీయ జీవితాన్ని మనం కాపాడుకుంటూ, ప్రభుతో మన యొక్క సహవాసంలో మరింత బలపడుతూ, దేవుని యొక్క సహవాసంలో, అలాగే వాక్యాన్ని ధ్యానించుకుంటూ, ప్రార్థనలో మన జీవితాన్ని గడుపుతూ, అలాగే దేవుని యొక్క చిత్తాన్ని మన జీవితాల్లో చేస్తూ, దేవుడు మనకు అప్పగించినటువంటి పనులలో రైట్ ఆ యొక్క అందులో నమ్మకంగా మనం ఉంటూ, ఆ నమ్మకత్వం కూడా నెక్స్ట్ మరి మనం చూస్తాం. ఇదే మత్తయి సువార్త 24వ అధ్యాయంలో 45వ వాక్యంలో నమ్మకత్వం గురించి ఉందండి. యజమానుడు తన ఇంటి వారికి తగిన వేళ అన్నం పెట్టుటకు వారిపైన ఉంచిన నమ్మకమైన వాడును బుద్ధిమంతుడునైన దాసుడెవడు. కాబట్టి అక్కడ 3 విషయాలు మనం చూడొచ్చండి. ప్రభు కోరుతుంది ఏంటంటే, యుగాంతం గురించి చెప్పిన తర్వాత, ఈ సూచనల గురించి చెప్పిన తర్వాత, మొదటిది సిద్ధపాటు. రైట్? మనందరూ సిద్ధంగా ఉండాలని ప్రభు చెప్తున్నారు. రెండవదిగా మనందరూ కూడా నమ్మకమైన వారుగా ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నారు. బీ ఫెయిత్ఫుల్. నమ్మకమైన వారుగా. దేవుడు మనకు ఏ పని అప్పగిస్తే ఆ పనిలో నమ్మకత్వము, ఫెయిత్ఫుల్నెస్ అనేది దేవుడు ఆశిస్తాడు. ఆ విషయానికి వస్తే మీకు తెలుసు కదండి, ఆ యొక్క తలాంతుల ఉపమానంలో చివరిగా ప్రభు చెప్పిన విషయం ఏంటండి, బల నమ్మకమైన మంచి దాసుడా అనే పదాన్నే నమ్మకమైన ఫెయిత్ఫుల్ అనే వర్డే ప్రభు ఉపయోగించారు. నీకు అప్పగించిన దాంట్లో నువ్వు ఎలా ఉన్నావు? నమ్మకంగా ఉన్నావు. కాబట్టి దేవుడు మనకి ఏదైతే ఇచ్చాడో, మనకిచ్చినటువంటి తలాంతులు, మనకిచ్చిన ఆత్మీయ వరాలు, మనకిచ్చినటువంటి సమయము, దేవుడు మనకిచ్చిన వనరులు, రైట్? దేవుడు మనకు అప్పగించినటువంటి బాధ్యతలు, దేవుడు మనకిచ్చినటువంటి పని లేక సేవ ఏదైతే ఉందో, వీటిల్లో దేవుడు చూసేది ఏంటి అంటే నమ్మకత్వము. హౌ ఫెయిత్ఫుల్ ఆర్ వి ఇన్ గాడ్ గివెన్ రెస్పాన్సిబిలిటీస్ అండ్ డ్యూటీస్. అది మనం ఎప్పటికప్పుడు పరిశీలించుకుంటూ ఉన్నప్పుడు మనలో ఇంకా ఆ ఆత్మీయ మెలకువ, నేను చెప్పాను కదా ఇప్పటిదాకా, ఆ ఆత్మీయ మెలకువ, ఆత్మీయ సిద్ధపాటు కలిగి ఇక మరి మనం నమ్మకస్తులుగాను, అలాగే బుద్ధిమంతులుగాను, రైట్? లివింగ్ విత్ విజ్డమ్. ఆ బుద్ధి లేక ఆ జ్ఞానము మరి దేవుడే మరి మనకు అనుగ్రహించింది. దాన్ని కలిగి జీవించాలి.
రైట్. ఈ బుద్ధి గురించి మనం చూస్తే ఈ నమ్మకత్వము, బుద్ధి, ఈ రెండిటి గురించిన ఉపమానాలు మనకి నెక్స్ట్ చాప్టర్ లో ఉన్నాయి. 25వ అధ్యాయంలో మనం చూస్తే మొదటి 13 వచనాల్లో అక్కడ 10 మంది కన్యకల గురించి ఉంది కదండి. ఒకసారి చూస్తే ఎవరా 10 మంది కన్యకలు? బుద్ధి కలిగిన వారు, బుద్ధి లేని వారు. ఇక్కడ చూసారా, బుద్ధిమంతుడు. వాక్యాన్ని మనం అలాగే చదవాలండి. సో దేవుడు ఒక మాట ఏదైనా చెప్పారంటే దాన్ని ఫర్దర్ గా ఆయన వివరిస్తారు. అది పై వచనాలు కావచ్చు, కింద వచనాలు కావచ్చు, తర్వాత అధ్యాయం కావచ్చు. సో వాక్యాన్ని మనం ఇఫ్ యు రీడ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ యాజ్ ఎ హోల్, we will understand the entire context and concept of that. సో ఇప్పుడు మరి మనము 25వ అధ్యాయానికి వచ్చి చూస్తే మొదటి 13 వచనాల్లో ఆ 10 మంది కన్యకల ఉపమానం మనకు అనిపిస్తుంది. అందులో 5 బుద్ధి కలిగిన వారు ఉన్నారు, 5 బుద్ధి లేని వారు ఉన్నారు. చూసారా, ఆ బుద్ధి అనేది అక్కడ మెయిన్ థింగ్, వైజ్ అండ్ ఫులిష్. సో ఆ విజ్డమ్ చాలా ప్రాముఖ్యము. ఆ విజ్డమ్ తో మనం నడుచుకోవాలని, జ్ఞానముతో మనం ప్రవర్తించాలని, జ్ఞానముతో మన ఇంటిని కట్టుకోవాలని, జ్ఞానముతో మన జీవితాన్ని, ఆత్మీయ జీవితాన్ని కట్టుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆ జ్ఞానం లోపిస్తే ప్రమాదమే. ఆ జ్ఞానం లోపిస్తే ఇంకా మనము మెలకువగా ఉండం. చూడండి, ఈ మత్తయి సువార్త 25కి ఒకసారి వస్తే ఆ 13 వచనాన్ని ఒకసారి చదవండి. ఎవరైనా సరే మైక్ ఆన్ చేసుకుని చదవండి. మత్తయి సువార్త 25:13. ఆ దినమైనను గడి అయినను మీకు తెలియదు కనుక మెలకువగా ఉండుడి. చూసారండి, ఇక్కడ కూడా మళ్ళీ మెలకువగా ఉండుడి అనే ఆలోచన మళ్ళీ మనకు కనిపిస్తుంది. అంటే ఏ మాటలైతే ప్రభు 24వ అధ్యాయంలో జస్ట్ కొన్ని వచనాల పైన ఆ 42లో చెప్పారో, కావున ఏ దినమున మీ ప్రభు వచ్చినా మీకు తెలియదు కనుక మెలకువగా ఉండుడి అని మళ్ళీ అదే మాట ఆ ఉపమానాన్ని చెప్పి 10 మంది కన్యకల ఉపమానం గురించి చెప్పి మళ్ళీ చివరిలో అదే పాయింట్ చెప్పారు, మెలకువగా మీకు తెలియదు కనుక మెలకువగా ఉండుడి. సో దాని అర్థం ఏంటంటే ఇప్పుడు ఈ బుద్ధి కలిగి జీవించడానికి మెలకువకి కనెక్షన్ ఉంది. రైట్, దేర్ ఇస్ ఎ కనెక్షన్ బిట్వీన్ దీస్ టూ థింగ్స్. ఓకే, విజ్డమ్, హ్యావింగ్ విజ్డమ్ అండ్ బీయింగ్ ప్రిపేర్డ్ ఆర్ హ్యావింగ్ ప్రిపేర్డ్నెస్. అంటే సో నువ్వు సిద్ధపడ్డావు అంటే బుద్ధి కలిగి జీవిస్తూ ఉన్నావు. రైట్, బుద్ధిమంతుడిగా లేక బుద్ధిమంతురాలుగా నీవు ఉన్నావు. జ్ఞానము కలిగి జీవిస్తూ ఉన్నప్పుడే మనం సరైన సిద్ధపాటులో ఉంటున్నాము అని మనం ఇంకొక పాఠం ఇక్కడ నేర్చుకోవాలి. సో జ్ఞానం కలిగి లేకుండా, మన జ్ఞానం లేకుండా జీవిస్తుంటే దాని అర్థం ఏంటి అంటే మనము సరైన సిద్ధపాటులో మనం లేము. వీఆర్ నాట్ ప్రిపేరింగ్ ప్రాపర్లీ. రైట్. సో కాబట్టి ఇవి రెండు ప్రాముఖ్యం అండి. ఈ ప్రభు చెప్పినటువంటి ఈ బుద్ధి గురించి ఈ 10 మంది కన్యకల ఉపమానము. నెక్స్ట్ నమ్మకమైన వాడును బుద్ధిమంతుడైన దాసుడు అని 45లో చెప్పారు కదా ప్రభు 24లో. కాబట్టి ఈ బుద్ధిమంతుడు గురించి ఈ ఉపమానము, అలాగే నమ్మకమైన వాడు అనేది 25వ అధ్యాయానికి వచ్చినప్పుడు ఇక 14వ వచనం నుండి 30 దాకా మనకు అదే కనిపిస్తుంది. అక్కడే తలాంతుల ఉపమానం కదండి. ఒక యజమానుడు మరి దూరదేశానికి వెళ్ళినప్పుడు మరి దాసులు పిలిచి కదండి, ఒకరికి 5 తలాంతులు, ఒకరికి 2, ఒకరికి 1 తలాంతులు ఇచ్చి వెళ్ళారు కదా. సో కాబట్టి ఆ ఉపమానం చివరిలో యజమానుడు తిరిగి వచ్చిన తర్వాత ఎవరైతే 5 తలాంతులు లేక 2 తలాంతులు అప్పగించినప్పుడు దాన్ని ఇంకా ఎక్కువగా సంపాదించడానికి పెట్టారో వాళ్ళని ఆ యజమానుడు ఎలా అభినందించాడు? 25వ వచనం, 25వ అధ్యాయము 21వ వచనం. భలా నమ్మకమైన మంచి దాసుడా, ఈ కొంచెంలో నమ్మకముగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద నియమించదను, నీ యజమానుని సంతోషంలో పాలు పొందుమని ఆయన చెప్తూ ఉన్నారు. చూసారండి, అదే వచనం మళ్ళీ మనకు 23లో కూడా, అంటే 2 తలాంతులు కలిగిన వాడు కూడా మరి ఏం చేశాడు? మరి 2 తలాంతులు సంపాదించాడు కదా. కాబట్టి అతన్ని కూడా ప్రభు అలాగే అభినందించాడు. భలా నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెంలో నమ్మకంగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద నియమించదను, నీ యజమానుని సంతోషంలో పాలు పొందమని అతనితో చెప్పారు. కాబట్టి ఇది నమ్మకత్వమునకు సంబంధించినప్పుడు ఉపమానం, తలాంతుల ఉపమానం. అఫ్కోర్స్ అందులో అదొకటి కదండి, చాలా విషయాలు ఉన్నాయి. అయితే నేను ఆ ఆస్పెక్ట్లు చూస్తున్నా. ఎలాగంటే ప్రభు మరి మత్తయి సువార్త 24లో 45లో చెప్పారు కదండి. 45లో చెప్పినట్టుగా నమ్మకమైన వాడును
బుద్ధిమంతుడైన దాసుడిగా మనం ఉండాలని. కాబట్టి అది నమ్మకత్వమునకు సంబంధించినటువంటి ఉపమానము. ఈ యొక్క బుద్ధి కలిగి జీవించేటటువంటి విషయము ఈ 10 మంది కన్యకల ఉపమానం. సో అవి రెండు కూడా ప్రభు నెక్స్ట్ చాప్టర్ లోనే మనకి 25వ అధ్యాయంలోనే మెన్షన్ చేశారు. సో అందుకే మనకు ఈ 2 అధ్యాయాలు కూడా చాలా ప్రాముఖ్యమైనవండి. కాబట్టి మీరు తర్వాత మీ ఫ్రీ టైంలో కూడా ఈ మత్తయి సువార్త 24 అలాగే 25 మరి ఖచ్చితంగా చదవండి. చదువుతున్నప్పుడు ప్రార్థన పూర్వకంగా చదవండి. అలాగే యుగ సమాప్తికి సంబంధించినటువంటి అనేక సూచనలు ప్రభు మనకి ఇక్కడ తెలియజేస్తున్నారు. సో కాబట్టి ఈ సూచనలు గమనించిన 2 విషయాలు నేను చెప్పినట్టుగా, ఈ యుగ సమాప్తికి సంబంధించిన సూచనలు మరి గ్రహించడం ఒక ఎత్తు అయితే, దానికి తగినట్టుగా సిద్ధపాటు కలిగి, మెలకువ కలిగి, నమ్మకత్వముతో బుద్ధిమంతులుగా జీవించడం మరి ఒక ఎత్తు. రైట్, రెండు మనకు అవసరమే, రెండు కావాలి. వి నీడ్ బోత్. రైట్. సో అవగాహన, అలాగే దానికి తగినట్టుగా మనం జీవించడం, దానికి అనుగుణంగా అవి పాటిస్తూ నమ్మకముగా జీవించడం, బుద్ధి కలిగి జీవించడం, మెలకువ కలిగి జీవించడం, జ్ఞానం కలిగి జీవించడం చాలా ప్రాముఖ్యమైనవి. రైట్. సో కాబట్టి యుగ సమాప్తి యందు దేవుడు మన నుంచి కోరుకునేది, మన నుంచి ఆశించేది ఇదే. విశ్వాసులమైన మనం దేవుని సేవ జరిగించే వారమైన ప్రభు మన యుద్ధ నుంచి ఈ సంగతులను కోరుకుంటున్నాడు, ఈ సంగతులను ఆశిస్తున్నాడు. రైట్. సో అందుకే ఇక్కడ నేను ఇచ్చిన ఒక చిన్న టైటిల్ ఏంటంటే, ఈ స్లైడ్ మీద మీరు చూస్తున్నారు కదండి, దేర్ఫోర్ వాచ్. కాబట్టి మెలకుగా ఉండుడి. ఎందుకు కాబట్టి, ఎందుకు దేర్ఫోర్ ఉందంటే, ఏదైనా మనం కాబట్టి అన్నామంటే దానికంటే ముందు ఏవో కొన్ని విషయాలు చెప్పిన తర్వాత కదండి కాబట్టి సో అంటాం, మనం దేర్ఫోర్ అంటాం. సో దానికంటే ముందు సూచనల గురించి చెప్పారు ప్రభు. రైట్. మనం వాటిని లాస్ట్ వీక్ కొన్ని చూసాం, ఇప్పుడు కొన్ని విషయాలు మీతో పంచుకున్నాను. కాబట్టి ఆయన రాకడకు సంబంధించినటువంటి సూచనలు కొన్ని చెప్పారు కాబట్టి, ఇవన్నీ తెలియచేశారు కాబట్టి ఇప్పుడు మీరు మెలకువగా ఉండండి. ఇవన్నీ నేను మీకు తెలియచేశాను కాబట్టి, రైట్, ఏం జరగబోతుందో మీకు చెప్పాను కాబట్టి, పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి చెప్పాను కాబట్టి, ప్రజలు ఎలా ప్రవర్తించబోతున్నారో చెప్పాను కాబట్టి, మీరు ఇప్పుడు మెలకువగా ఉండి, ఇప్పుడు మీరు జ్ఞానం కలిగి జీవించండి, ఇప్పుడు మీరు ఆత్మీయ మెలకువతో మీరు జీవించండి, ఇప్పుడు మీరు సిద్ధపాటు కలిగి జీవించండి అని ప్రభువారు చెప్తున్నారండి. కాబట్టి ఈ 2 అధ్యాయాలలో, మత్తయి సువార్త 24 అలాగే 25 అధ్యాయాల్లో ఈ సారాంశాన్ని, ఈ భావాన్ని మనం గ్రహిస్తున్నాం. రైట్. ఇకపోతే మరొక సన్నివేశాన్ని ఇప్పుడు ధ్యానం చేద్దామండి. హోప్ దిస్ ఇస్ క్లియర్ టు. ఇంతవరకు నేను చెప్పిన విషయాలు మీకు క్లియర్గా ఉన్నాయని నేను నమ్ముతున్నాను. ముఖ్యంగా ఈ ఒలీవ కొండ మీద జరిగినటువంటి సంభాషణ, యేసుక్రీస్తు ప్రభు మరి శిష్యులతో చెప్పినటువంటి సంగతులు, యుగ సమాప్తికి సంబంధించిన విషయాలు, అలాగే ఆయన 2వ రాకడకు ముందు జరిగేటటువంటి సూచనలు ఇక్కడ తెలియచేశారు. సో పెన్ ఉన్నవారు ఈ 3 రెఫరెన్స్లు రాసుకోండి దయచేసి. మత్తయి సువార్త 24:25, అలాగే మార్కు 13, లూకా 21. దయచేసి ఈ 3 వాక్య భాగాలు మీరు తర్వాత చదవండి. తర్వాత మీ ఫ్రీ టైంలో డీటెయిల్డ్గా చదివి తర్వాత అక్కడ మీరే అది చదువుతున్నప్పుడు ఆ వాక్య భాగం రాసుకొని ప్రభు ఏం చెప్తున్నారో మీరే ఒక లిస్టు లాగా మీరే రాసుకోండి. మత్తయి సువార్త 24:25లో రాకడకు సంబంధించినటువంటి సూచనలు ఏమున్నాయి, మార్కు సువార్త 13లో ఈ యుగ సమాప్తికి లేక ఆయన 2వ రాకడకు సంబంధించిన సూచనలు ఏమున్నాయి అదొక లిస్ట్ రాయండి. అలాగే లూకా సువార్త 21లో మరి అక్కడ ఈ యుగ సమాప్తి గురించి లేక ఆయన 2వ రాకడకు సంబంధించి లేక అంత్యకాలంలో ఏం జరగబోతుందో ఆ విషయాలు కూడా ఒక లిస్ట్ రాయండి పక్కనే. మత్తయి సువార్త ఒకవైపు, మార్కు సువార్త ఒకవైపు, లూకా సువార్త ఒకవైపు. రైట్. పక్కనే మీరు అవన్నీ కూడా రాస్తున్నప్పుడు చక్కగా సమిష్టిగా అన్ని సంగతులు కూడా అక్కడ మరి మనం అర్థం చేసుకోవచ్చు. బహుశా మాథ్యూలో అవాయిడ్ చేయబడిన కొన్ని విషయాలు మనకు మార్కులో ఉంటాయి, మార్కు ఇంక్లూడ్ చేయని మరికొన్ని విషయాలు లూకాలో ఉంటాయి. సో ఈ 3 కూడా మనం చదివినప్పుడే సమిష్టిగా ఒక అంశం గురించినటువంటి అవగాహన మనకు అర్థమవుతుంది.
రైట్. ముఖ్యంగా ఈ యొక్క సువార్తలకు సంబంధించిన విషయాలు ఇప్పుడు కూడా మనము ఒక సువార్తనే బేస్ చేసుకోనకుండా సరే ఇవన్నీ కూడా కంపారిటివ్గా మనం చదివినప్పుడు ఇంకా చాలా స్పష్టంగా కూడా మరి మనము గ్రహించగలము స్పష్టంగా. అందుకే ఇక్కడ మరి మనము క్లాస్లో నేను మెయిన్గా తీసుకొని మెయిన్ టెక్స్ట్గా తీసుకొని ఇవి డీల్ చేశాను. సో ఆల్మోస్ట్ అన్ని కూడా సిమిలర్గానే ఉంటాయి, రైట్. బట్ యు గెట్ ద కంప్లీట్ ఐడియా, కంప్లీట్ పిక్చర్ ఇఫ్ యు రీడ్ ద అదర్ ప్యాసేజెస్ ఆల్సో. సో కాబట్టి ఈ స్లైడ్ మీద మీరు చూస్తున్నారు కదా, ఈ వాక్య భాగాలు కూడా రాసుకొని మీరు తర్వాత మీ ఫ్రీ టైంలో వాటిని చదవండి. ఓకే, హోప్ దట్ ఈస్ క్లియర్ టు యూ. ఒకవేళ మీకు ఏమైనా దీనికి సంబంధించినటువంటి విషయాలు ఉన్నప్పుడు మీరు తర్వాత టెక్స్ట్లో పంపించవచ్చు, నేను దానికి రెస్పాన్స్ ఇస్తాను. ఇప్పుడు మనం ఇంకొక సన్నివేశంలోకి వెళ్దాం, రైట్. మనము వీఆర్ ఇన్ ద ప్యాషన్ వీక్ కదండి. మీకు గుర్తుంటుంది, మనం కొన్ని ఫ్యూ వీక్స్ నుంచి యేసుక్రీస్తు యొక్క తన ముగింపు జీవితపు ఆఖరి దశలో మరి ముఖ్యంగా ఆ ప్యాషన్ వీక్ అంటే ఆయన సిలువ వేయబడడానికంటే ముందుగా ఆ ప్యాషన్ వీక్ అంటే సండేతో స్టార్ట్ అయ్యి ఆదివారంతో స్టార్ట్ అయ్యి ఆ యొక్క యెరూషలేముకి విజయోత్సవముతో మరి ఆయన హోసన్న జయము అని ప్రజలందరూ మట్టలు పట్టుకొని సంతోషంతో దాన్ని మనం మట్టల ఆదివారం అని పిలుస్తాం కదండి. వి కాల్ ఇట్ పామ్ సండే. సో దాంతో ఆ సన్నివేశంతో ఈ ప్యాషన్ వీక్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇంకా అలాగే చివరికి అది మనం చూస్తాం, అది ఫ్రైడే వరకు ఆయన శుక్రవారం దినమున ఇక శిలువ మరణాన్ని మనం చూస్తాం, రైట్. సో ఈ మధ్యలో చోటు చేసుకున్నటువంటి అంశాలన్నీ ఇప్పుడు మనం చాలా డీటెయిల్డ్గా స్టడీ చేస్తున్నాం, రైట్. ఆదివారం ఏ సంఘటన చోటు చేసుకుంది, దాని యొక్క అర్థం ఏంటి అనేది మనం గ్రహించాం. అలాగే సోమవారం ఎన్ని సంఘటనలు చోటు చేసుకున్నాయి, ఆ రోజు ప్రభు మరి ఎందుకు ఆయన అలా స్పందించారు, రైట్. ఆ రోజున ఏ విషయాన్ని ఆయన బోధించారు ప్రజలకు, ఓకేనా. ఎందుకంటే ఒక వ్యక్తి జీవితపు చివరి దశలో చెప్పిన సంగతులు చాలా ప్రాముఖ్యం కదండి. సో మనం వాటిని చాలా ప్రాముఖ్యంగా తీసుకుంటాం. అందుకే ప్రభు కూడా తన జీవితపు ముగింపులో ఆ లాస్ట్ వీక్లో, ఆ ప్యాషన్ వీక్లో ప్రతిరోజు ఆయన చెప్పిన మాటలు, చేసిన బోధలు, చేసిన పరిచర్య చాలా అద్భుతం, రైట్. సో కాబట్టి అది అన్ఫర్గెటబుల్, అది మనం మరవకుండా ఉండడం కోసమే వీటిని నేను ధ్యానం చేస్తున్నాను. తర్వాత ఒక్కొక్క సన్నివేశాన్ని కూడా తీసుకొని మరి మనం లోతుల్లో ఇన్డెప్త్గా వీటిని ఇక్కడ స్టడీ చేయడం జరుగుతుంది ఈ బైబిల్ స్టడీలో. ఓకే, రైట్. ఈరోజు మరి మనం ఈ ప్యాషన్ వీక్లోనే యేసుక్రీస్తు ప్రభు యొక్క శ్రమల వారంలో బుధవారం చోటు చేసుకున్న సంఘటన ఏంటి అంటే జీసస్ వాస్ అనాయింటెడ్, రైట్. యేసుక్రీస్తు మరి ఆయన మరియ ద్వారా అభిషేకించబడినటువంటి ఒక సన్నివేశాన్ని మనం ఈరోజు ధ్యానం చేసుకోబోతున్నాం, రైట్. సో అది మనకి ఇక్కడ యోహాను సువార్త 12వ అధ్యాయము మొదటి 11 వచనాల్లో అది వ్రాయబడింది. ఓకే, అది అక్కడ వ్రాయబడింది. అలాగే చూడండి, ఇక్కడ నేను మీకు 3 వాక్య భాగాలు ఇచ్చాను. మాథ్యూ, మార్కు, జాన్, లూకుడు ఇస్తాను, రైట్. 4 దయచేసి మీరు ఇక్కడ ఉన్నాయి కదండి, వీటిని మీరు రాసుకోండి. ఈ సన్నివేశం మనకు 4 సువార్తలు ఉందండి. అంటే యేసుక్రీస్తు ప్రభువారు మరియ ద్వారా అనాయింట్ చేయబడడం అనేది 4 సువార్తలు వ్రాయబడింది. మత్తయి సువార్త 26, మార్కు సువార్త 14, ఓకే, లూకా సువార్త 14, మార్కు 14, యోహాను సువార్త 11. యోహాను సువార్త 11. ఓకేనండి. సో ఈ సన్నివేశాన్ని ఈరోజు మరి మనము స్టడీ చేద్దాం. ఇది కూడా ఈ ఒలివ కొండకు దగ్గరలోనే లేక యెరూషలేంకి దగ్గరలోనే చోటు చేసుకున్నటువంటి సంఘటన, రైట్. సో ప్రస్తుతానికి మరి మనం ఒక వాక్య భాగం తీసుకొని దాన్ని చదివి నేను దాన్ని వివరించాలని ఆశిస్తున్నాను. దయచేసి అందరూ కూడా మార్కు సువార్త 14వ అధ్యాయానికి వద్దామండి. మార్కు సువార్త 14 మొదటి 9 వచనాలు ఎవరైనా చదువుతారా మైక్ ఆన్ చేసుకొని?
చదవండి త్వరగా. మార్కు సువార్త 14 మొదటి 9 వచనాలు. అందుబాటులో ఉన్న వారు ఎవరైనా ఉన్నారండి? మార్కు సువార్త 14వ అధ్యాయము మొదటి 9 వచనాలు. రెండు దినములైన పిమ్మట పస్కా పండుగ అనగా పులియని రొట్టెల పండుగ వచ్చెను. అప్పుడు ప్రధాన యాజకులు శాస్త్రులను మాయోపాయం చేత ఆయన ఎలాగ పట్టుకుని చంపుదుమా అని ఆలోచించుచుండిరి గాని ప్రజల్లో అల్లరి కలుగునేమో అని పండుగలో వద్దని చెప్పుకొనిరి. ఆయన బేతనీలో కుష్ఠిరోగి అయిన సీమోని ఇంట భోజనమునకు కూర్చుండి ఉన్నప్పుడు ఒక స్త్రీ మిక్కిలి విలువగల అచ్చ జటామాంసి అత్తరబుడ్డి తీసుకుని వచ్చి ఆ అత్తరబుడ్డి పగలగొట్టి ఆ అత్తరు ఆయన తల మీద పోసెను. అయితే కొందరు కోపపడి, ఈ అత్తరు ఇలాగు నష్టపరచనేలా? ఈ అత్తరు 300 దేనారముల కంటే ఎక్కువ వెలకమ్మి బీదలకు ఇయ్యవచ్చునని చెప్పి ఆమెను గూర్చి సడుగుకొనిరి. అందుకు యేసు ఇట్లనెను, ఈమె జోలికి పోకుడి, ఈమెను ఎందుకు తొందర పెట్టుచున్నారు? ఈమె నా ఎడల మంచి కార్యము చేసెను. బీదలు ఎల్లప్పుడూ మీతోనే ఉన్నారు, మీకు ఇష్టమైనప్పుడల్లా వారికి మేలు చేయవచ్చును, నేను ఎల్లప్పుడూ మీతోనుండను. ఈమె తన శక్తి కొలది చేసి నా భూస్థాపన నిమిత్తము నా శరీరమును ముందుగా అభిషేకించెను. సర్వలోకంలో ఎక్కడ ఈ సువార్త ప్రకటింపబడునో అక్కడ ఈమె చేసినదియు జ్ఞాపకార్థముగా ప్రశంసింపబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేను. రైట్, ఓకే అండి. గమనించండి ఈ యొక్క సన్నివేశాన్ని ఇప్పుడు మనము ఒక్కొక్కటి కూడా ధ్యానం చేద్దాం. మరి ఇందులో 3 ప్రాముఖ్యమైన విషయాలు ఉన్నాయి. నేను స్లైడ్ మీద వాటిని మెన్షన్ చేశాను. సో రాసుకుంటున్న వాళ్ళు ఆ మెయిన్ 3 పాయింట్లు రాసుకోవచ్చు. ఇప్పుడు నేను ఒక్కొక్కటి కూడా దాన్ని వివరించడం జరుగుతుంది. గమనించండి, ఇది ఈ సన్నివేశం 4 సువార్తలు కూడా ప్రస్తావించబడింది. మత్తయి, మార్కు, లూకా, యోహాన్లు కూడా. అంటే అక్కడ మరి బేతనియలో మరి అక్కడ ఆ యొక్క స్త్రీ పేరు మరియా అని మరి మనం యోహాను సువార్తలు చూస్తాం, రైట్? సో కాబట్టి ఆ యొక్క మరియా యేసుక్రీస్తు ప్రభువుని ఆయనని అభిషేకించడం అనే యొక్క సన్నివేశము మరి 4 సువార్తలు ప్రస్తావించబడింది. తర్వాత ప్రభువారు దీన్ని చాలా ప్రాముఖ్యమైనదిగా కూడా చూసి ప్రజలేమో దాన్ని చిన్న చూపు చూశారు. అక్కడున్న వాళ్ళేమో ఈవెన్ శిష్యులు కూడా ఎందుకు ఆవిడలాగా వచ్చి ఒక చాలా విలువైన అత్తరుబుడ్డి తీసుకుని పగలగొట్టి దాన్ని అలా వ్యర్థపరిచింది, వేస్ట్ చేసింది, దాన్ని అమ్మి ఆ డబ్బులు పేదలకి ఇవ్వచ్చు కదా అని ఆమె చేసిన ఆ విషయాన్ని, ఆ సంఘటనని తక్కువగా మాట్లాడారు. కానీ యేసు ప్రభు అయితే దాని గురించి తక్కువగా కాదు కదా, ఎక్కువగా ఆయన మాట్లాడారు. అంటే ఆయన దాన్ని అభినందించారు. అంత మాత్రమే కాదు, దాన్ని ఆమె చేసిన పనిని సమర్థించారు, అంగీకరించారు కూడా. అంగీకరించి ఇంకొక అడుగు ఆయన ముందుకేసి ఏం చెప్పారంటే 9వ వచనం మనం చూస్తాం కదా, లాస్ట్ వర్స్ మీరు చదివిన వచనంలో, సర్వలోకంలో ఎక్కడ ఈ సువార్త ప్రకటింపబడునో అక్కడ ఈమె చేసినదియు జ్ఞాపకార్థంగా ప్రకటింపబడునని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. అంటే చూడండి, మరి మిగతా ఏ సన్నివేశం గురించి ప్రభు ఇలా చెప్పలేదు, రైట్? మీరు ఎప్పుడైనా గమనించారా? మా సువార్తను చదువుతున్నప్పుడు ఎన్నో సంఘటనలు చోటు చేసుకున్నాయి కదండి యేసు ప్రభు వారి పరిచర్యలో. అయితే దేని గురించి కూడా ప్రభువారు ఇలా చెప్పలేదు. ఈ ఒక్క సంఘటన గురించి ఏం చెప్పారంటే, ఇక ప్రపంచంలో ఎక్కడ సువార్త ప్రకటించబడినా కూడా సువార్తతో పాటుగా ఇదిగో ఈ మరియా, ఈమె చేసినటువంటి ఈ పని జ్ఞాపకార్థంగా ఇది కూడా ప్రకటించబడాలి. అంటే చూడండి ఎంత ప్రాముఖ్యమైన సంఘటనగా ప్రభు దీన్ని ఎంచుతున్నారో దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది, రైట్? అక్కడున్న ప్రజలు లేక శిష్యులు కూడా దాన్ని పూర్తిగా అర్థం చేసుకోలేదు. యేసుక్రీస్తు ప్రభు అయితే మరి దాన్ని చక్కగా ఆయన దాన్ని అభినందించి, దాన్ని సమర్థించి, దాన్ని అంగీకరించి, రైట్, మరి చెప్తున్నారంటే మరి ఇందులో చాలా విలువైనటువంటి అమూల్యమైనటువంటి పాఠాలు ఇందులో నుంచి మనం నేర్చుకోవాలి, రైట్? సో
ఇది చాలా ప్రశస్తమైనది కాబట్టే కదండి ప్రభు దాన్ని అంగీకరించారు. ఇది ఒక వ్యర్థమైన పని అనుకోండి, మరి ఆ రోజు ఆ స్త్రీ చేసే పని వ్యర్థమైతే దాన్ని ఆయన కూడా చెప్పుండేవారు ఇది వ్యర్థమైంది అని. అయితే ఆయన అలా చెప్పలేదు. ఆయన దీన్ని ఘనంగానే ఇచ్చారు. ఆయన దీన్ని అభినందించారు, అంగీకరించారు. రైట్. అయితే ఎందుకు ఆయనకు అభినందించారు, ఎందుకు ఆయన అభినందించారు, ఘనపరిచారు అంటే ఇప్పుడు చూద్దాం. రైట్. ముఖ్యంగా ఈ వాక్య భాగంలో 8వ వచనంలో ఒక మాట ఉందండి. 8వ వచనంలో ఈమె తన శక్తి కొలది చేసి అని ప్రభువారు అన్నారు. శక్తి కొలది చేసి నా భూస్థాపన నిమిత్తము నా శరీరమును ముందుగా అభిషేకించెను. చూసారండి. అందుకే నేను ఆ మాటను తీసుకొని ఇక్కడ మీకు టైటిల్ ఇచ్చాను. ఇక్కడ షీ హ్యాస్ డన్ వాట్ షీ కుడ్ అంటే ఈమె తన శక్తి కొలది ఈమె చేసింది. తన శక్తి కొలది ఈమె చేసింది. ఏదో కొంచెం చేయలేదు, ఏదో తనకున్న దాంట్లో కొంచెం ఇవ్వడం కాదు, ఇంకా తనకున్నదంతా కూడా ఇచ్చివేయడం. తన శక్తిలో ఏదో కొంచెం శక్తి ఖర్చు పెట్టింది కాదు, తనకున్న శక్తినంతా ధారపోసింది. తనకున్నదంతా కూడా ఇచ్చివేసింది. తనకున్నదంతా కూడా ప్రభుకి సమర్పించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. సో ఈ సంఘటనలో కొన్ని విషయాలు ఉన్నాయండి. అయితే ఎప్పుడైతే ప్రభు అక్కడ ఆ యొక్క బేతనీలో సీమోను ఇంట ఉన్నప్పుడు, భోజనాన్ని కూర్చున్నప్పుడు ఈ స్త్రీ వచ్చి మరి మిక్కిలి విలువగల ఈ యొక్క జటామాంసి అత్తరు బుడ్డి తీసుకుని వచ్చి ఈ అత్తరు బుడ్డిని పగలగొట్టి ఆ అత్తరిని ఆయన మరి మీద మరి పోసినట్టుగా మనం చూస్తున్నాం. ఆయన్ని అభిషేకించినట్టుగా మనం చూస్తున్నాం. సో ఎందుకు అది ఆ అత్తరు బుడ్డిని పగలగొట్టిందంటే ఆమె గమనించండి. ఇక్కడ మనకి ఇది అర్థం అవ్వాలంటే ఆ రోజుల్లో ఆ యూదులు చేసేటటువంటి ఆ ఆచారాల్లో మరి 2 ఆచారాలు మనకు అర్థం కావాలి. రైట్. వాళ్ళ యొక్క 2 కస్టమ్స్ లేక ప్రాక్టీసెస్ అప్పుడు ఎందుకు ఈమె ఎలా చేసిందో మనం తెలుసుకోవచ్చు. ఒకటి, ఆ రోజుల్లో వాళ్ళకున్నటువంటి కల్చరల్ ప్రాక్టీస్ ఏంటంటే యూదులకు ఎవరైనా ఒక గొప్ప వ్యక్తి వాళ్ళ ఇంటికి వస్తే రైట్, సో వాళ్ళు వాడినటువంటి వస్తువుల్లో ఏదైనా సరే వాళ్ళు దాన్ని బ్రేక్ చేసేవారు, దాన్ని వాళ్ళు పగలగొట్టేవారు. ఎందుకంటే ఇంకా తర్వాత ఇంకా వేరే వాళ్ళు దాన్ని ఒక విధంగా యూజ్ చేయకూడదు. ఎందుకంటే వాళ్ళకి అంత విలువ లేదు. రైట్. ఘనమైన వ్యక్తి ఆయన వాడినటువంటి ఆ వస్తువులలో ఒకటి ఎందుకు వాళ్ళు పగలగొట్టేవారంటే నెక్స్ట్ ఇంకా ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఇంకొకరు ఎవరైనా వస్తే దాన్ని వాళ్ళు యూజ్ చేయకూడదు. ఎందుకంటే ఆ ఘనత ఆయనే గొప్పవాడు కాబట్టి ఆయనే దాన్ని యూజ్ చేయాలి అన్నట్టుగా వాళ్ళు ఆ యొక్క వ్యక్తికి విలువని ప్రాముఖ్యతను ఇవ్వడం వలన దాన్ని ఏదో ఒక వస్తువులు వారు పగలగొట్టేవారట. సో కాబట్టి అది ఒక విషయం, అది బ్యాక్గ్రౌండ్. దీనికి ఎందుకు ఏమీ వచ్చి అది పగలగొట్టిందంటే ఆ రీతిగా. అంటే ఇప్పుడు దాన్ని బట్టి చూస్తే కూడా ఏం అర్థం చేసుకోవాలండి మరి మనం అంటే ఈమె క్రీస్తుని ఒక గొప్ప వ్యక్తిగా చూస్తూ ఉంది. క్రీస్తుని ఇంకా చెప్పాలంటే ఆ రోజుల్లో చాలా మంది ఆయన్ని రక్షకుడిగా మెస్సయ్యగా చూడలేదు, కానీ ఈమె మాత్రం క్రీస్తుని ఒక రక్షకుడిగా, మెస్సయ్యగా, గొప్ప వ్యక్తిగా, గొప్పవాడిగా, గరుడుగా ఎంచుతుంది. చూసారండి. అది మనం నోట్ చేయాలి. అది చాలా ప్రాముఖ్యమైన విషయం. మరి మనం కూడా ప్రభువుని ఆ రీతిగా ఎంచుతున్నామా? గొప్ప వ్యక్తిగా, రక్షకుడిగా, మెస్సయ్యగా, మన జీవితానికి యజమానుడిగా, ఆ ఒక గొప్ప మాస్టర్గా మనం ఎంచుతున్నామో లేదో కూడా ఒకసారి మనము ఈ సన్నివేశాన్ని పరిశీలిస్తుండగా మనం కూడా మన హృదయాలు కూడా పరీక్షించుకుందాం. కాబట్టి ఆమె ప్రభువుని గొప్పగా ఆ రీతిగా ఎంచింది. రైట్. సో ఆ రోజుల్లో యూదులు వాళ్ళకున్నటువంటి ప్రాక్టీసెస్లో ఏంటంటే ఎవరైనా ఒక గొప్ప వ్యక్తి వారి ఇంటికి వచ్చినప్పుడు ఆయన వాడిన వస్తువుల్లో ఒకటి దాన్ని ఆ రీతిగా పగలగొట్టి ఓకేనండి అంటే ఇంకా నెక్స్ట్ ఎవరు కూడా దాన్ని వాడడానికి ఇంకా అర్హత లేదన్నట్టుగా అది ఆయనకే చెందును కాబట్టి ఆయన గొప్ప వ్యక్తి కాబట్టి అది వాళ్ళు పగలగొట్టే ఒక ప్రాక్టీస్. సో అందుకని ఈ స్త్రీ కూడా వచ్చి ఆ యొక్క అత్తరు జటామాంసి బుడ్డిని తీసుకుని వచ్చి దాన్ని పగలగొట్టింది. ఇక రెండవదిగా ఆ రోజుల్లో యూదులు ఏం చేసేవారంటే ఈ యొక్క అత్తరు బుడ్డిని ఎక్కడ పగలగొట్టేవారంటే అది చెప్పాలంటే ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత ఆ యొక్క శవాన్ని వాళ్ళంతా కూడా శుభ్రం చేసిన తర్వాత ఇంకా తర్వాత అక్కడ ఈ యొక్క అత్తరు జటమాంస గుడ్డిని తీసుకుని వచ్చి అక్కడ పగలగొట్టేవారు. పగలగొట్టి ఓకేనండి వారి దేహం మీద ఆ యొక్క అత్తరు డైరెక్ట్ గా పడేటట్టుగా, అంటే ఇక ఏమాత్రం కూడా ఒక డ్రాప్ కూడా ఆ బాటిల్లో మిగిలిపోకుండా ఆ బాటిల్లో ఉన్నటువంటి మొత్తం ఆ యొక్క అత్తరు రైట్, ఆ పర్ఫ్యూమ్ అంతా కూడా ఆ వ్యక్తి మీద పడడం.
అదే అనాయింట్ చేయబడ్డారు. సో కాబట్టి ఒక బరియల్ సర్వీస్ దగ్గర ఒక చనిపోయిన వ్యక్తికి ఆ రీతిగా చేస్తారు. రైట్? ఇప్పుడు చెప్పారు. సో ఆ 2 కారణాలు ఆ రోజుల్లో యూదులు అవి చేసేవారు. సో ఈ స్త్రీ కూడా ఈ స్త్రీ మరియ అని మనకి యోహాను సువార్త 12 ద్వారా అర్థమవుతుంది. సో కాబట్టి ఈ స్త్రీ లేక మరియ ఈ 2 పనులు చేయటం ద్వారా, ఒకటి, ఆమె క్రీస్తుని ఘనంగా ఎంచుతూ ఉంది, క్రీస్తుని గొప్ప వ్యక్తిగా చూస్తూ ఉంది, లేక క్రీస్తుని రాజుగా చూస్తూ ఉంది, మెస్సయ్యగా చూస్తూ ఉంది, ఆయన్ని క్రీస్తుగా లేక ప్రభువుగా చూస్తూ ఉంది, ఘనపరుస్తుంది. దాన్ని ప్రభు వారు గుర్తించి ఆమెను అభినందించడం జరిగింది. రెండవదిగా ప్రభువే చెప్పారు, ఎక్కడ మనకి మార్కు సువార్త 14:8లో ఈమె తన శక్తి కొలది చేసి నా భూస్థాపన నిమిత్తము నా శరీరమును ముందుగా అభిషేకించను. అంటే ఒక విధంగా చెప్పాలంటే ప్రభువారేమి ఇంకా చనిపోలేదు. రైట్? అయితే ఈమె ముందుగానే నా యొక్క శరీరాన్ని ఈమె అభిషేకించింది. సో కాబట్టి ఈమె ముందుగా ఆ మెస్సయ్య ఏ రీతిగా ఆయన సమస్త ప్రజల కొరకు తన యొక్క జీవితాన్ని, తన దేహాన్ని అర్పించి తన ప్రాణాన్ని పెట్టబోతున్నాడో అది ఆమె గ్రహించినదై చెప్పాలంటే ఆమె క్రీస్తు యొక్క భూస్థాపన నిమిత్తము ఆయన శరీరాన్ని ముందుగానే అభిషేకించింది. ఆయన చనిపోవడానికంటే ముందుగానే ఆయన ఎటు చనిపోతారు కాబట్టి, ఆయన మనుషుల కొరకు తన ప్రాణాన్ని అర్పించనై ఉన్నారు కాబట్టి అది ఆమె గ్రహించి, రైట్? సో కాబట్టి ప్రభు యొక్క మరణాన్ని కూడా ఆమె గుర్తించి తన జీవితంలో ఆ మరణం యొక్క ప్రాముఖ్యత కూడా గ్రహించిన వ్యక్తిగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. రైట్? సో కాబట్టి ప్రభు ఎవరో ఆమెకు తెలుసు, ప్రభు ఏమి చేయబోతున్నారో ఆమెకు తెలుసు, ప్రభు ద్వారానే రక్షణ రాబోతుంది, ప్రజలందరికీ ఆయన ద్వారానే విమోచన, రక్షణ కలగబోతుంది అని ఆమె గ్రహించిందండి. అందుకే ప్రభువారు ఏమన్నారు, వెంటనే ఇక సర్వలోకంలో ఎక్కడ ఈ సువార్త ప్రకటించబడునో అక్కడ ఈమె చేసినది జ్ఞాపకార్థంగా ప్రకటించబడాలి. రైట్? ఎలాగైతే ఆమె క్రీస్తునే మెస్సయ్యగా అంగీకరించిందో, క్రీస్తునే రక్షకుడిగా చూచిందో, కాబట్టి ప్రజలందరూ కూడా ఒకటి గ్రహించాలి, యేసుక్రీస్తే లోక రక్షకుడు, ఆయనే మెస్సయ్య, ఆయనే రాజు, ఆయనే పరిపాలకుడు, ఆయనే దేవుడు, ఆయన ద్వారా రక్షణ అనేది గ్రహించాలి. రెండోదిగా ఇక ఎలాగైతే ఆయన మరణం, రైట్, ఆయన మరణం యొక్క ప్రాముఖ్యతను గ్రహించిందో, ప్రజలు కూడా యేసుక్రీస్తు యొక్క శిలువ మరణం యొక్క ప్రాముఖ్యత గ్రహించి, ఆయన మరణించింది మన రక్షణ కొరకే, ఆయన మరణించింది మన విమోచన కొరకే అని గ్రహించి, ఆ మరణం యొక్క ప్రాముఖ్యత గ్రహించి తద్వారా క్రీస్తుని వారు తమ సొంత రక్షకుడిగా అంగీకరించాలి. అంతే కదండి, మనం సువార్త చెప్పేటప్పుడు ఆ విషయాలు మనం పంచుకుంటాం కదా. కాబట్టి ఈమె ఎగ్జాక్ట్లీ ఆ విషయాన్ని గ్రహించింది. అందుకే ప్రభువారు ఆమెను అభినందించడం జరిగింది. రైట్? గమనించండి. ఇప్పుడు ఈ యొక్క సన్నివేశం, రైట్, ఇప్పటిదాకా నేను మీకు ఈ సన్నివేశాన్ని నేరేట్ చేశాను. ఓకేనా? ఏం జరిగిందో, ఎక్కడ జరిగిందో, ఎవరు ఏం చేశారో, ఓకేనా, ప్రభు ఎలా స్పందించారో, రైట్, మనం చూసాం. అయితే ఇప్పుడు ఆమె తన శక్తి కొలది చేసింది అని ప్రభు ఆమెను అభినందించారు కదా. ఏంటి ఆమె శక్తి కొలది చేసింది ఏంటి అంటే, రైట్, వాట్ షీ డిడ్, వాట్ షీ కుడ్. 3 areas are there. 3 విషయాల్లో ఈమె తన శక్తి కొలది చేసిందండి. 3 సంగతులు ఇక్కడ ఉన్నాయి. 3 విషయాల్లో తన శక్తి కొలది చేసింది. నెంబర్ 1, మనం 3-4 వచనాలు ఈ వాక్య భాగం మార్కు సువార్త 14 చూసినప్పుడు, ఇన్ ద ఏరియా ఆఫ్ సాక్రిఫైస్, త్యాగము చేసే విషయంలో ఈమె తన శక్తి కొలది త్యాగం చేసింది. శక్తి కొలది త్యాగం చేసింది. ఆ యొక్క అత్తరు, ఓకేనండి, మిక్కిలి విలువ. చూసారండి? వీలైతే ఆ యొక్క పదాన్ని కూడా మీ బైబిల్లో సర్కిల్ చేయండి లేదా అండర్లైన్ చేయండి. మార్కు సువార్త 14:5లో 3లో ఒక స్త్రీ మిక్కిలి విలువ గల అచ్చ జటామాంసి అత్తరు బుడ్డి అని ఉంది కదండి. సో ఆ యొక్క అత్తరు, ఓకే, ఆ అత్తరు జటామాంసి అత్తరు బుడ్డి, దాని విలువ ఎంత? మిక్కిలి విలువైనది, చాలా కాస్ట్లీ, వెరీ ఎక్స్పెన్సివ్. ఓకేనండి, చాలా విలువ కలిగినటువంటి ఆ యొక్క అత్తరు బుడ్డి ఆమె తీసుకుని వచ్చింది. అంటే బహుశా ఆమె ఎన్నో రోజుల నుంచి కష్టపడి పని చేస్తే వచ్చినటువంటి ఆ సంపాదనతో కొన్నటువంటి ఆ విలువైనటువంటి ఆ యొక్క
అతని జటామాంసిని తీసుకుని వచ్చి ప్రభుకి దాన్ని సమర్పించింది. సో అందులో మనం ఏది కనిపిస్తుందంటే ఆమె యొక్క త్యాగము మరి మనకు కనిపిస్తుంది. రైట్? ప్రభుకి ఆమె ఏదో ఆ తక్కువది ఇవ్వలేదు. అంటే ఆమెకు విలువ లేనిది ప్రభుకి ఇవ్వలేదు. ఆమెకు విలువైనదే ప్రభుకి సమర్పించింది. రైట్? సో దానిని అక్కడ, సో వాట్ యు సీ దే, అక్కడ మనకు నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే యు సీ హర్ సాక్రిఫైస్. ఆమె చేసినటువంటి త్యాగము అక్కడ మరి మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. రైట్? సో దాన్ని ఆధారం చేసుకుని చూడండి, అంటే అటువంటి యాటిట్యూడ్ ని ఆధారం చేసుకుని పౌలు గారు ఏం చెప్పారో ఆ మాట చదవండి. ఎవరైనా మైక్ ఆన్ చేసుకుని 2 తిమోతి పత్రిక 4వ అధ్యాయము 6వ వచనము చదవండి ఒకసారి. పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం. సరే, నేను చెబుతున్నానండి. నేనిప్పుడే పానార్పణముగా పోయబడుచున్నాను, నేను వెడలిపోవు కాలము సమీపమై ఉన్నది అని పౌలు గారు చెప్తున్నారు. ఆయన తన గురించి తను ఎలా సాక్ష్యమించుకుంటున్నారంటే, నేను ఇప్పుడే పానార్పణముగా పోయబడుచున్నాను. ఎలాగైతే ఆ స్త్రీ మరియ ఆ రోజున ఆ యొక్క మిక్కిలి విలువగల అచ్చ జటామాంసి అత్తరుబుడ్డిని తీసుకుని వచ్చి దాన్ని ప్రభు మీద సమర్పించిందో, సో అలాగున నేను కూడా పానార్పణముగా పోయబడుతున్నాను అని పౌలు గారు అన్నారు. అంటే దేని గురించి? ఆయనకి తన జీవితాన్ని పానార్పణముగా ఆయన పోసి ఉన్నాడు. ప్రజల జీవితాల్లో ప్రజల యొద్దకు వెళ్ళి సువార్త ప్రకటించుటకు, దేవుని ఎరగని వారి మధ్యకు వెళ్ళి, అన్యుల మధ్యకు వెళ్ళి, దేవుడు అంటే వ్యతిరేకించే వారి మధ్యకు వెళ్ళి అనేక స్థలములకు ఆయన ప్రయాణం చేసి ఎన్నో శ్రమలు ఆయన భరించి, ఎన్నో నిందలు అవమానములు ఆయన భరించి, అవన్నీ కూడా కేవలం దేవుని కొరకే, క్రీస్తు కొరకే, సువార్త కొరకే, దేవుని రాజ్యాన్ని కట్టుట కొరకే. ఏంటంటే తన లైఫ్ ని కంప్లీట్ గా ప్రజల జీవితాల మీద ఇన్వెస్ట్ చేయడం జరిగింది. ప్రజల జీవితాల్లోకి, అంటే వారు మారుమనసు పొందడం కోసం, వాళ్ళు రక్షణ పొందడం కోసం, వారు దేవుని కుమారులుగా కుమార్తెలుగా మార్చబడడం కోసం, వారు దేవుని రాజ్యంలోకి రావడం కోసం ఈయన తన జీవితాన్నే వలకపోయడం జరిగింది. తన జీవితాన్నే కంప్లీట్ ఇన్వెస్ట్మెంట్ పెట్టడం జరిగింది. అందుకే అక్కడ పౌలు తిమోతికి చెప్తూ అన్నాడు కదండి, నేను ఇప్పుడే పానార్పణముగా పోయబడుతూ ఉన్నాను అని. వాస్తవంగా అంటే ఆయన ఇంకా మరణానికి చాలా సమీపంగా ఉన్నటువంటి రోజుల్లో ఆ మాట రాశారు. ఆ మాట రాసినటువంటి కొద్ది దినముల్లోనే ఇక ఆయన ఆనాటి రోమా చక్రవర్తి అయినటువంటి నీరో ద్వారా శిరఛేదనం చేయబడి చంపబడ్డాడు. క్రీస్తు కొరకై హతసాక్షిగా పౌలు గారు మరణించాడు. ఆ రీతిగా కూడా తన జీవితాన్ని పానార్పణముగా ఆయన పోసాడు. సో అక్కడ ఆయన జీవితంలో కూడా మనం చూస్తే ఏంటంటే సాక్రిఫైస్. అక్కడ మరి మనకు త్యాగం కనిపిస్తుంది. పౌలు గారు ఆయన జీవించిన విధానంలో, క్రీస్తు కొరకు ఆయన జీవించిన విధానంలో, ఆయన పరిచర్య చేసిన విధానంలో ఏం కనిపిస్తుంది? యు సీ సాక్రిఫైస్. రైట్? కాబట్టి యేసయ్య చేయబోయే ఆ గొప్ప త్యాగం ముందు, రైట్, ఈమె మరియ అయినా లేక తర్వాత పౌలైనా, అవి వాళ్ళు కూడా త్యాగం చేశారు. వాస్తవం నేను ఇప్పుడు ఏం చెప్తానంటే, యేసయ్య చేసినటువంటి, ఆయన చేసింది పెద్ద త్యాగం. మనం అంత త్యాగం చేయలేం కదండి. మనం కూడా కొన్ని చేయగలము. అవి చిన్న చిన్న త్యాగాలు నేనంట. సాధారణంగా యేసయ్య పెద్ద త్యాగాన్ని చేశాడు. మనం ఇంకా క్రీస్తు కోసం కొన్ని వదులుకోవడం, క్రీస్తు కోసం కొన్ని త్యాగం చేయడం అనేది అవసరమే. అయితే ఇవన్నీ కూడా చిన్న చిన్న త్యాగాలే అని నేను చెప్తాను. అయితే అవి అవసరమే. సో ఒక వ్యక్తి దేవుని కోసం ఏదైనా త్యాగం చేశాడు అంటే దాని అర్థం ఏంటో తెలుసండి? ఆయన వీటి కంటే కూడా మరి ప్రభువుని ఎక్కువగా ప్రేమిస్తున్నాడు అని అర్థం. ఈమె ఆ అత్తరు జటమాంసి బుడ్డి కంటే కూడా, లేక దాని కాస్ట్ ఎంతైతే ఉందో, అది ఎంత విలువగలదో అక్కడ చాలా విలువగలదని రాయబడింది. కాబట్టి ఆ విలువ, ఆ డబ్బు, ఆ అత్తరు జటమాంసి కంటే కూడా ప్రభువుని ఎక్కువగా ప్రేమిస్తుంది అని మనకి చాలా స్పష్టంగా అర్థమవుతుందండి. మన జీవితాల్లో కూడా దేవుని కోసం మరి మనం ఏదైనా కొన్ని ముందుకు వచ్చి కొన్ని త్యాగం చేస్తున్నాము అంటే దాని అర్థం ఏంటంటే, ఇక వీటి కంటే కూడా, ఈ లోక సంబంధమైన విషయాల కంటే కూడా మనం ప్రభువుకే ఎక్కువ ప్రాముఖ్యతను ఇస్తూ ఉన్నాం
ఆయనే మన జీవితాల్లో నెంబర్ 1 ప్రయారిటీ. ఆయనే మన జీవితాల్లో ప్రథమ స్థానం నేను దేవుడికే ఇస్తున్నాను అని మనం చెప్తున్నామండి. ఏదైనా మీరు దేవుడి కోసం త్యాగం చేస్తారనుకుంటే, త్యాగం చేయాలనుకుంటే కూడా దాని అర్థం ఏంటి అంటే, ఇక నేను దేవునికే ప్రథమ స్థానం ఇస్తూ ఉన్నాను. కాబట్టి ఇవన్నీ కూడా నేను ఇంకా చిన్న చిన్న త్యాగాలు చేయడానికి నేనేం పెద్దగా బాధపడను. ఇంకా చెప్పాలంటే ఇష్టంతోనే, అయిష్టతతో కాకుండా ఇష్టపూర్వకంగానే కొన్ని ప్రభు కోసం త్యాగం చేయడానికి నేనైతే రెడీగా ఉన్నాను, నేనైతే సిద్ధంగా ఉన్నాను అని మీరు చెప్తారండి. కాబట్టి ఆ స్త్రీ మరి ఆ రోజు ఆ మిక్కిలి విలువగల అచ్చ జటామాంసి అత్తరుబుడ్డిని తీసుకుని వచ్చి పగలగొట్టి ప్రభుకి సమర్పించిందంటే అందులో ఆమె త్యాగము కనిపిస్తుంది. సో ఈమె తన శక్తి కొలది ఏం చేసింది అంటే త్యాగం చేసింది. రైట్, మన జీవితాన్ని కూడా అలాగున ప్రభు కొరకు త్యాగము చేయవలసిన వారమై ఉన్నాము. ఎందుకంటే ఆయన మన కొరకు తన జీవితాన్ని త్యాగం చేశారు కాబట్టి, ఇక మన జీవితం కూడా ఆయన మనకి ఇచ్చారు కాబట్టి, ఇక తిరిగి ఈ జీవితాన్ని మరి ఆయన కోసం, ఆయన రాజ్యం కోసమే మనం కూడా సమర్పించడానికి కూడా మరి మనము వెనుకాడకూడదు. అది మనం నేర్చుకునేటటువంటి మొట్టమొదటి విషయం ఈ యొక్క సన్నివేశం ద్వారా. రెండవదిగా 8వ వచనాన్ని ఒకసారి మనం చదివితే అక్కడ ఈ రీతిగా వ్రాయబడి ఉంది. ఈమె తన శక్తి కొలది చేసి నా భూస్థాపన నిమిత్తము నా శరీరమును ముందుగా అభిషేకించను అని చూస్తున్నాం. సో తన శక్తి కొలది చేసినటువంటి విషయం ఏంటంటే, ఏ ఏరియాలో అంటే ఇన్ ద ఏరియా ఆఫ్ సర్వీస్, సేవ చేసే విషయంలో ఆమె తన శక్తి కొలది చేసింది. శక్తి కొలది చేసింది. సేవ చేసే విషయంలో తన శక్తి కొలది చేసింది. చూడండి, ఒక వాక్యం అక్కడ నేను మెన్షన్ చేయలేదు కానీ స్లైడ్ మీద ఇప్పుడు చెప్తున్నాను. అది మీరు రాసుకునే వాళ్ళు రాసుకోవచ్చు, అలాగే చదవండి. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 58వ వచనం. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 58వ వచనం. 1 Corinthians chapter 15 verse 58 లో పౌలు గారు ఈ రీతిగా చెప్తున్నారు. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభువు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులనై ఉంది. రైట్, గమనించండి. ఇక్కడ ప్రభువు యొక్క కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులుగా మనం ఉండి, అఫ్ కోర్స్ మనం ప్రభు కోసం ఏ పని చేసినా, ప్రభు కోసం మరి ఏది మనము త్యాగం చేసుకున్నా మరి అది వ్యర్థంగా అయితే పోదు. తప్పకుండా ఆయన దాన్ని చూస్తూ ఉన్నాడు. దాన్ని ఆయన రికార్డ్స్లో, ఆయన దగ్గర ఉన్న సిస్టంలో దాన్ని నోట్ చేసుకుంటూ ఉన్నారు. తగిన కాలం ముందు ఆయన మనకు ప్రతిఫలం ఇస్తారు. డెఫినెట్గా మనకు ఆయన రివార్డ్ ఇస్తారు. కాబట్టే ఇప్పుడు మన యొక్క యాటిట్యూడ్ ఎలా ఉండాలి అంటే, ఇక ప్రభు కార్యాభివృద్ధి యందు అంటే ఆయన పని యందు, ఆయన సేవ యందు ఎప్పటికీ ఆసక్తులై ఉండి, ఇక యూనిట్ టు గివ్ అవర్ వెరీ బెస్ట్ ఇన్ గాడ్స్ సర్వీస్, లైక్ ఇన్ ద సర్వీస్ దట్ యు డూ ఫర్ గాడ్. దేవుడి కొరకు మనం చేసే ఆ సర్వీస్ ఏదైనా కావచ్చు. ప్రభు మనకి ఒక్కొక్కరికి ఒక్కొక్క విధమైన తలాంతును దేవుడు ఇస్తారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క విధమైనటువంటి నడిపింపు, ఒక్కొక్కరికి ఒక్కొక్క విధమైనటువంటి అవకాశం. ఓకేనండి, ఆ దర్శనం, ఆ పిలుపు, ఆ భారం, ఆ అవకాశాలు, ఆ నైపుణ్యతలు దేవుడు ఇస్తారు. కాబట్టి వాటిలో మనం ఇంకా బెస్ట్ ఇవ్వాలి ఇన్ అవర్ సర్వీస్ టు గాడ్. ఆ రోజు ఆ స్త్రీ ఏం చేసిందండి? షీ హెస్ గివెన్ హర్ వెరీ బెస్ట్ ఇన్ ద ఏరియా ఆఫ్ సర్వీస్. తన శక్తి కొలదినండి ఏమిచ్చిందంటే, ఆమె చేసిన సేవలో తన శక్తి కొలది సేవ చేసింది. శక్తి కొలది టోటలీ 100% సంపూర్ణ స్థాయిలో ఇక ఆమె ప్రభుకి సేవ చేస్తున్నట్టుగా చూస్తున్నాం. ఇక మూడవదిగా మనం గమనిస్తే, ఆమె తన శక్తి కొలది ఏం చేసింది ఆ రోజు? ఎందుకు ప్రభువారు ఆమెను అభినందించారు, లేక ఆమె చేసిన పనిని అభినందించారంటే ఏ విషయంలో అంటే ఇన్ ద ఏరియా ఆఫ్ సరెండర్. మనకది 3వ వచనం చదువుకున్నాము, అలాగే 8వ వచనాన్ని కూడా చదువుకున్నాం. ఈ 2 వచనాలు మనం చదువుకున్నప్పుడు ఆమె చూడండి, తనను తాను సంపూర్తిగా సమర్పించుకున్నది. ప్రభుకి పూర్తిగా తనను తాను సమర్పించుకున్నది. సంపూర్ణ సమర్పణ, కంప్లీట్ సరెండర్ ఈజ్ వాట్ గాడ్ వాంట్స్
ఫ్రమ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ us. మనందరి నుంచి కూడా దేవుడు ఎక్కువగా ఏది ఆశిస్తూ ఉంటారు అంటే, మనం ఏదో ఆయనకి వస్తు రూపంలోనో ధన రూపంలోనో ఇచ్చే వాటికంటే కూడా, రైట్, సో మన జీవితాన్ని మనం సంపూర్తిగా దేవుడికి సమర్పించుకున్నప్పుడు, ఆయన యొక్క అధికారం క్రిందకు మనం వచ్చినప్పుడు, మనల్ని మనం ఆయనకు ఇచ్చుకున్నప్పుడు, సమర్పించుకున్నప్పుడు, అక్కడ గొప్ప దేవుని ఉన్నట్టుగా మనం చూస్తాం. రైట్, ఇప్పుడు అక్కడ పైన మెన్షన్ చేస్తేనే ఆ వచనం అది చదవండి, రోమా 12:1. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. రైట్, సో మనల్ని మనము దేవుడికి సజీవ యాగముగా సమర్పించుకోవాలని వాక్యము తెలియజేస్తుంది. ఇట్టి సేవ యుక్తమైనది, లేక ప్రభు అంగీకరించేటటువంటిది ఇట్టిదే అని పౌలు గారు చెప్తున్నారు. కాబట్టి ఆ రోజున ప్రభు ఎందుకు ఆ స్త్రీ, ఆ మరియను అభినందించారంటే, లేక ఆమె చేసిన పనిని అభినందించి ఈ యొక్క స్టేట్మెంట్ కూడా ఇచ్చారంటే, ఏ స్టేట్మెంట్? ఎక్కడైతే ప్రపంచంలో సువార్త ప్రకటించబడుతుందో అక్కడ కూడా ఈమె చేసిన పనిని జ్ఞాపకార్థంగా ప్రకటించాలి. ఎందుకంటే బికాస్ షీ హాస్ సరెండర్డ్ హర్ లైఫ్ కంప్లీట్లీ టు ద లార్డ్. ప్రభుకి సంపూర్తిగా తనను తాను ఆమె సమర్పించుకుంది. కాబట్టి ప్రభు ఇక్కడ చెప్తున్నట్టుగా మనల్ని కూడా మనం సజీవ యాగముగా, అంటే మనం ఇంకా ఏదో ఇంకొక జంతువుని తీసుకొచ్చి అక్కడ అర్పించేది కాదు, ఆ బలిపీఠం మీద పెట్టి సమర్పించేది కాదు, మనమే ఆ బలిపీఠం మీదకి వెళ్ళిపోవాలి. మనమే సజీవ యాగంగా ఆయనకు సమర్పించుకోవాలి. అంటే మన యొక్క సరెండర్ లెవెల్ ఆ స్థాయిలో ఉండాలి. పూర్తిగా మనల్ని మనము ఆయనకు టోటల్గా 100% ఆయన యొక్క అధికారం క్రిందికి మనం వచ్చి ఆయన అధికారమునకు మనం ఒప్పుకొని మరి మనం ఆ రీతిగా ప్రభుకు సమర్పించుకోవాలని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. ఆ రోజున ఆ స్త్రీ అదే పని చేసింది. షీ హాస్ టోటలీ సరెండర్డ్ హర్ లైఫ్ టు ద లార్డ్. చూడండి, ఆ రోజుల్లో మరి ఎవరినైనా సరే మరి ఎవరిని అభిషేకించేవారు అంటే రాజులు. రైట్, ఇక్కడ స్లైడ్ మీద మీకు ఆ రెఫరెన్స్ ఇక్కడ ఇచ్చాను. ప్రస్తుతానికి ఇది చదవక్కర్లేదు, కానీ మీరు నోట్ చేసుకుంటే చాలు. రాజులు, యాజకులు, ప్రవక్తలు, అలాగే చనిపోయిన వారిని మరి ఆ రీతిగా అభిషేకించేటటువంటి వారు. సో కాబట్టి ఈ స్త్రీ గమనించండి, ఎందుకు ప్రభువారు ఆమెను అంతగా అభినందించారంటే, ఈ స్త్రీ చేస్తున్న పని ఏంటంటే యేసుక్రీస్తును ఒక రాజుగా చూస్తూ ఉంది, యేసుక్రీస్తును ఒక యాజకుడిగా చూస్తూ ఉంది, యేసుక్రీస్తును ఒక ప్రవక్తగా చూస్తూ ఉంది, అలాగే సమస్త మానవాళికి తన ప్రాణాన్ని అర్పించేటటువంటి ఒక దేవుడిగా ఆమె ఈయను చూస్తూ ఉంది. రైట్, కరెక్టే. యేసుక్రీస్తు ప్రభు ఆయన రాజు మాత్రమే కాదు. ప్రకటన 19:16 చూస్తే ఆయన ఎవరండి? రాజుల రాజు అని మనకు వ్రాయబడి ఉంది. ప్రకటన 19:6. అప్పుడు గొప్ప శబ్దము, జన సమూహపు శబ్దమును, విస్తారమైన జలముల శబ్దమును, బలమైన ఉరుముల శబ్దమును పోలిన ఒక స్వరము, సర్వాధికారియు ప్రభువునకు మన దేవుడు ఏలుచున్నాడు. సో ఏలుచున్నాడు అంటే మరి ఆయన రాజు. ఈజ్ ద వన్ హూ ఇస్ రూలింగ్, ఈజ్ ద కింగ్ ఆఫ్ కింగ్స్. రైట్. తర్వాత హెబ్రీ 3:1 ప్రకారం చూస్తే ఆయన గొప్ప ప్రధాన యాజకుడు అని కూడా రాయబడింది. అలాగే మత్తయి సువార్త 13:31 ప్రకారం చూస్తే మరి ఆయన ప్రవక్త అని కూడా వ్రాయబడింది. రైట్. తర్వాత మనం ప్రకటన 1:10 ప్రకారం చూస్తే ఆయన ఇదిగో మృతి పొందును, ఇదిగో సదాకాలము సజీవంగా ఉన్నాడు అని కూడా వ్రాయబడింది. రైట్. సో ఇప్పుడు చూడండి ఈ లాస్ట్ లైన్, దిస్ ఇస్ వాట్ మేరీ బిలీవ్డ్ అబౌట్ జీసస్ అండ్ షీ డెమాన్స్ట్రేటెడ్ హర్ సరెండర్ టు హిమ్ యాజ్ ఆల్ దోస్ థింగ్స్ బై హర్ యాక్ట్ ఆఫ్ లవ్ అండ్ వర్షిప్. ఇప్పుడు మరియా ఏం చేస్తుందంటే ఆ అత్తరు, మిక్కిలి విలువైన అత్తరు జటామాంస గుడిని తీసుకొచ్చి అది పగలగొట్టి ప్రభు మీద సమర్పించడంతో ఆ దేవుణ్ణి, యేసుక్రీస్తు ప్రభుని రాజుగా చూస్తూ ఆయన నమ్ముతూ ఉంది. ఆయన ప్రధాన యాజకుడిగా చూస్తూ ఉంది, గొప్ప ప్రవక్తగా చూస్తూ ఉంది, అలాగే మృతుడై అలాగే తిరిగి లేచేటటువంటి గొప్ప ప్రభుగా ఆమె చూస్తూ ఉంది. సో కాబట్టి దిస్ ఈస్ హర్ యాక్ట్ ఆఫ్ లవ్ అండ్ వర్షిప్. ప్రభు ఎడల ఆమె కలిగి ఉన్నటువంటి ప్రేమ ఇక్కడ మనకు అర్థమవుతుంది. అలాగే ప్రభువుని ఎలా ఆరాధిస్తుందో కూడా ఈ కార్యం చేయడం ద్వారా అది ప్రభువుని ఏం చేస్తుందండి? ఆరాధిస్తూ ఉంది. షీఈస్ వర్షిపింగ్ ద లార్డ్. రైట్. సో మనకు ఈ విషయాలు చాలా స్పష్టంగా
ఈ సన్నివేశం ద్వారా మరి మనకు అర్థమవుతున్నాయి. సో కాబట్టి మనం దాన్ని గ్రహించిన వారమై, రైట్, ఏ రీతిగా మరి మరియా తనను తాను ఈ 3 విషయాల్లో త్యాగము, సేవ, సమర్పణ, ఈ 3 విషయాల్లో తన శక్తి కొలది ఇచ్చిందో మనం కూడా మరి ఈరోజు ప్రార్థన చేద్దాం. మన జీవితాల్లో కూడా మరి మనం ప్రభువుకే, రైట్, మనం కొన్ని విషయాలు త్యాగం చేసేవారిగా ఉండినట్లు, ఆయనకు యుక్తమైనటువంటి సేవ చేసేవారిగా ఉండినట్లు, అలాగే మనల్ని మనము సజీవ యాగముగా ప్రభుకి పూర్తిగా సమర్పించుకునే వారిగా ఉండినట్లు మనం కూడా ఉండి ప్రభువుని రారాజుగా, ప్రధాన యాజకుడిగా, గొప్ప ప్రవక్తగా, రక్షకుడు మన జీవితాల్లో ఆయన్ని అంగీకరించి ఆ సహవాసంలో, ఆయన సహవాసంలో కొనసాగాలని మరి అందరు కూడా ప్రార్థన చేద్దామండి. మరి తలలు వంచండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసి ముగించుకుందాం. ప్రేమగల తండ్రి, మహాపరిశుద్ధుడా తండ్రి, ఈ దినాన్న ఈ యొక్క ఆన్లైన్ బైబిల్ స్టడీని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ముఖ్యంగా ఈ దినాన 2 విషయాలు మేము అధ్యయనం చేస్తూ ఉండగా ప్రభువా, మరి ఈ యొక్క అంత్యకాలమునకు సంబంధించినటువంటి సూచనల గురించి అధ్యయనం చేశాము. అలాగే మరి మరియా ఏ రీతిగా ప్రభువా మరి తను మిమ్మల్ని అభిషేకించిందో ఆ యొక్క సన్నివేశం కూడా అధ్యయనం చేశాం. ప్రభువా మరి ఏ రీతిగా అంత్యకాలం గురించి, యుగ సమాప్తి గురించి, 2వ రాకడకు సంబంధించిన సూచనల గురించి మేము విన్నామయ్యా. ఈ సూచనలు విన్నప్పుడు తండ్రి మరి మేము మెలకుగా ఉండటకు సహాయం దయచేయండి ప్రభువా. సిద్ధపాటు కలిగి ఉండటకు నేర్పించండి. జ్ఞానం కలిగి జీవించడానికి సహాయం దయచేయండి. నమ్మకంగా జీవించడానికి కృప చూపించండి తండ్రి. అలాగే మరి ఏ రీతిగా ప్రభా తన శక్తి కొలది ప్రభా అయ్యా ఆమె త్యాగం చేస్తున్నదో, మీకు సేవ చేస్తుందో, అలాగే మీకు సమర్పించుకుందో, అలాగే మేము కూడా ప్రభువా మీ యొక్క అధికారానికి మేము లోబడి తండ్రి, మమ్మల్ని మేమే మీకు సమర్పించుకొని తండ్రి అయ్యా మీకు సేవ చేయడం మేము ఇష్టపడే వారుగా ఉంటున్నాయినా అయ్యా, అవసరమైతే ఏవి త్యాగం చేయాలో దేవుడి కోసం, దేవుని రాజ్యం కోసం వాటిని త్యాగం చేయడానికి కూడా వెనుకాడకుండా సిద్ధపడి అయ్యా తద్వారా ప్రభుకే ప్రథమ స్థానం ఇచ్చి ప్రభుని మా జీవితాల్లో తండ్రి గొప్ప రారాజుగా, ప్రధాన యాజకుడిగా, ప్రవక్తగా మేము కూడా అంగీకరించిన వారమై తండ్రి మా జీవితాల్లో క్రీస్తుకు ప్రథమ స్థలం ఇచ్చి గణపరిచే కృప అయ్యా మాకు కూడా దయచేసి వినిపించుకొని ఈ దినాన్న ఈ యొక్క ఆన్లైన్ బైబిల్ స్టడీ ద్వారా మీరు మాట్లాడిన ప్రతి మాట కొరకై మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ ఇవి మా జీవితానికి, మా హృదయానికి అన్వయించుకోవడానికి కృప చూపించండి తండ్రి. కేవలం విని అయ్యా వాటిని మర్చిపోయేవారుగా కాకుండా మా జీవితాలకి అన్వయించుకొని వాటిని మా జీవితాలు పాటించడానికి కావలసిన కృపను, పరిశుద్ధాత్మ యొక్క నడిపింపును అయ్యా నాకు, అలాగే గ్రూప్లో పార్టిసిపేట్ చేస్తున్న ప్రతి బిడ్డకు దయచేయండి. అలాగే ఈరోజు ఎవరైతే పార్టిసిపేట్ చేస్తున్నారో తండ్రి ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించండి నాయన. వారిని, వారి కుటుంబాలను దీవించమని ప్రార్థిస్తున్నాం. వారు చేస్తున్నటువంటి పనుల్లో మీరు తోడుగుండమని ప్రార్థన చేస్తున్నాం. ఒకవేళ ఎవరికైనా ఈ రోజున ప్రత్యేకమైన ప్రార్థన అవసరం ఉంటే ప్రభువా వారిని మీరు దర్శించండి ఆయన. వారికి ఉన్న ప్రతి ప్రార్థన అవసరం మీరు కలుసుకొని మీరే వారికి సహాయం దయచేయమని ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. రైట్, అందరికీ ప్రైజ్ రాడ్ అండి. గాడ్ బ్లెస్ యూ. అలాగే వచ్చే వారము